ఇండియాలోనే టాప్ బ్రెయిన్ సర్జన్. కొన్ని వేల సర్జరీలు చేశారు. మామూలు సర్జరీ అంటే ఓకే, మొత్తం బాడీలోనే డెలికేట్ పార్ట్ బ్రెయిన్, ఐస్ అంటారు. మీరు కాఫీ తాగినంత ఈజీగా సర్జరీ చేస్తారు. ముందు నుంచి కూడా న్యూరో సర్జరీ చేయాలంటే ఒక ముఖ్యమైన దృక్పథం, దానివల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనేదో యాక్సిడెంటల్ న్యూరో సర్జన్ కాదు. మీరు సర్జరీకి వెళ్ళే ముందు దేవుడిని తలుచుకుంటారా సార్? చాలా ముఖ్యమైన అంశం అది. నమ్మకం ఎందుకంటే ఎక్కడో చిన్న విలేజ్లో పుట్టాను. అమావాస్య నాడు అనుకోండి, సహజనంతరకు ఏ పేషెంట్ ఆపరేషన్ చేయించుకోరు. మీరు చేయరా? అంటే ఎమర్జెన్సీ అది తప్పదు. చాలామంది ఇలాగే క్వశ్చన్ చేశారు. మీరు ఇంత పెద్ద డాక్టర్ న్యూరో సర్జన్ ఏంటి, ముహూర్త వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని. మీరు 70 ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చి ఏదో ఒక డాక్టర్ అయిపోవడమే చాలా గొప్ప విషయం. అప్పుడు అలా కాకుండా దీంట్లోనే టాప్ మోస్ట్ ఏదైతే ఉందో న్యూరో సర్జన్ అవ్వడం అనేది ఇంకో వేరే లెవెల్. శ్రీకాకుళంకి దగ్గర 5 కిలోమీటర్ దూరంలో మాకు చిన్న విలేజ్, గ్రామం, పల్లె, విద్యుత్ లేదు. సార్ కొన్ని క్రిటికల్ అండ్ డెలికేట్ కేసెస్ వస్తాయి. అంటే చిన్న పిల్లలు ఏదైనా పడి వాళ్ళకి బ్రెయిన్కి తలకి దెబ్బ తగ్గ చిన్న ఈ మధ్య కాలంలో 1.5 సంవత్సరం క్రితం ఒక చిన్న 6 సంవత్సరాల బాలుడికి ఆపరేషన్ చేశాం. 6 అంతస్తు నుంచి పడిపోయాడు. ఒక సినిమాలో, జీన్స్ సినిమాలో మనం కాన్సెప్ట్ ఒకటి చూస్తాం. లెఫ్ట్కి చేయాల్సిన సర్జరీ రైట్కి చేసేసారు. ప్రఖ్యాత సినీ యాక్ట్రెస్, హీరోయిన్, వారి మదర్కి ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అమెరికాలకు తీసుకెళ్లి వైద్యం జరిగింది. ఓ, ఇది అందరికి తెలిసిన హీరోయిన్. ప్రజల్లో కొంతవరకు అవగాహన ఏంటంటే డాక్టర్లు వైట్ కాలర్ జాబ్ అని, తర్వాత డాక్టర్లు ఊరికే వస్తాయి పైసలన్నీ. సార్, ఈ మొత్తం జర్నీలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటనలు. ఇప్పుడు మా అబ్బాయి కార్డియక్ సర్జన్ అయ్యాడు. ఆయన చేయబోయే మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్. హలో యస్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇండియాలోనే టాప్ బ్రెయిన్ సర్జన్, కొన్ని వేలకు పైగా సర్జరీస్ చేశారు. డాక్టర్ రంగనాథం గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. సేమ్ ఇయర్. సో ఇది డిఫరెంట్, కొంచెం స్లైట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. బిఫోర్ మనం చేసిన ప్రాపర్ ఇంటర్వ్యూ, దిస్ కైండ్ ఆఫ్ బిట్ మోర్ క్యాజువల్ అనమాట. సో ఇక్కడ నేను ఐ విల్ బీ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ అపార్ట్ ఫ్రమ్, అంటే మీ ప్రొఫెషనే కాకుండా దానికి సంబంధించే కాకుండా మిగతా క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతాను. అంటే బేసికలీ యువర్ జర్నీ అలా కూడా. తప్పకుండా. సో మీరు కొంచెం ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ మీ. అలాగే, నో ప్రాబ్లం. సార్, కొన్ని వేల సర్జరీలు చేశారు. మామూలు సర్జరీ అంటే ఓకే, మొత్తం బాడీలోనే డెలికేట్ పార్ట్ బ్రెయిన్, ఐస్ అంటారు. ఆ సర్జరీలు మీరు కొన్ని వేలల్లో చేశారు. కొంతవరకు చాలామంది అనేది ఏంటి అంటే మీరు కాఫీ తాగినంత ఈజీగా సర్జరీ చేస్తారు. ఎలా సార్, ఎలా పాసిబుల్ అన్ని వేల సర్జరీలు అసలు మీ చేతుల మీద? అంటే అన్ని సర్జరీలు అంటే అన్ని వేల మందికి ప్రాణం పోసినట్టు కదా సార్. అది ఒక పరిశ్రమ, నిరంతర పరిశ్రమ. ఇప్పుడు ఏ రంగంలోనైనా కఠోర పరిశ్రమ, అనుశాసన అంటా ఉంటుంది. ఒక డిసిప్లిన్, చేయాలనే ఆసక్తి, ఒక ప్రాణాన్ని ఇబ్బందిలో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు తీసుకురావాలని దానికోసం జిజ్ఞాస, ఇది ముఖ్యం. అన్ని కలిపి దాని తాలూకా మేలు కలయిక ఇన్ని వేల ఆపరేషన్లు అంటే 41 సంవత్సరాల ప్రస్థానం. అంటే న్యూరో సర్జరీ 1982లో చేరినప్పటి నుంచి ఎయిమ్స్ ఢిల్లీలో ఇప్పటికీ 42 సంవత్సరం ప్రవేశించింది. సరే, మొదటి 5 సంవత్సరాలు మనం ఇండిపెండెంట్గా, అంటే ఒక్కరమే చేయకుండా అసిస్టింగ్, అబ్జర్వేషన్ చేసేవాళ్ళం. 87 హైదరాబాద్ నగరం, భాగ్యనగరానికి వచ్చాం. అక్కడి నుంచి ఆపరేషన్లు అన్నీ కూడా ఇండిపెండెంట్గా చేయటం. సో అది ఆ గొప్ప ప్రస్థానం. ఎందుకంటే ముందు నుంచి కూడా న్యూరో సర్జరీ చేయాలంటే ఒక ముఖ్యమైన దృక్పథం, దానివల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనేదో యాక్సిడెంటల్ న్యూరో సర్జన్ కాను. చేయాలని పట్టుదలతో చేసినటువంటి. అక్కడ 2 మాటలు ఉంటాయి. వచ్చినట్టయితే ఏదో కొంతవరకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇంకెవరో చెప్పొచ్చు కారణం. చెయ్యాలని ఈ మాట ఎప్పుడో కాదు, 79-80 ప్రాంతంలోనే మెదడులో ప్రవేశించింది. సో అప్పటి నుంచి ఇంకా న్యూరో సర్జరీ చేయాలి అని ఒక ఆలోచన ఇంకా దృఢమైపోయి రోజు రోజుకు ద్విగుణీకృతమై మీ ముందు ఈ విధంగా ఉన్నాను. సార్, టు బి ప్రిసైజ్ నెంబర్ చెప్పగలరా ఎగ్జాక్ట్లీ ఇన్ని సర్జరీస్ అని? అంటే ఇందులో ఎలా ఉంటుందంటే మనం ఆపరేషన్ చేసినవి ఒకటి అన్నది
ప్రోగ్రాంలో లెక్క చెప్పడం అనేది అంత సభా మర్యాద కాదు అని మా గురువుగారు చెప్పేవాళ్ళు. డెఫినెట్గా మీరు ముందు అన్నట్టుగా వేలాది ఆపరేషన్ ఇప్పుడు 37 సంవత్సరాల పోనీ ఇండిపెండెంట్గా తీసుకున్నా కూడా ఇందులో ఎలా ఉంటుందంటే చాలా ఆపరేషన్లు ఇండిపెండెంట్గా చేయడం, వెన్నుపోమ మీద చేసే ఆపరేషన్ స్పైన్ మీద కొన్ని ఉంటాయి, మెదడు మీద చేసేవి ఉంటాయి. ఇవన్నీ కలిపి కంపారేటివ్గా మెదడు మీద చేసేవి చిన్న కంపారేటివ్గా 1 hour ప్రొసీజర్ ఉంటుంది. 6-7 గంటలు, 8 గంటలు, 10 గంటల ఆపరేషన్లు ఉంటాయి. వీటన్నిటిని కలిపి డెఫినెట్గా చాలా ఎక్కువ సంఖ్య అని చెప్పాలి. ఆ విధంగా చెప్పుకుందాం. సార్, ఇన్ని సర్జరీలు చేయడం, ఇంతమంది ప్రాణాలను నిలబెట్టడం అనేది చాలామంది ఇది దేవుడిచ్చిన వరంలో చూస్తారు. మామూలుగా మన నార్మల్ లైఫ్లో మాట్లాడాలి అంటే మీరు సర్జరీకి వెళ్ళే ముందు దేవుడిని తలుచుకుంటారా సార్? తప్పకుండా. అది చాలా ముఖ్యమైన అంశం అది. నేను అందుకని చాలాసార్లు ఎన్ని ప్రోగ్రాంలో కూడా దేవుడు దేవుడు అంటే మా డాక్టర్లు కొంతమంది అంటే అందరూ కాదు, ఈ మధ్య ఆలోచన మారింది. కొంతమంది అడుగుతుంటారు, మనమే పేషెంట్లకు ప్రాణం ఇస్తున్నాం, అదే కాకుండా ఇంకా మెటీరియలిస్టిక్గా ఆలోచన ఏంటి అని సార్ అని కొంతమంది. డాక్టర్గా మీరు ఉండే అందులో మెదడు మీద ఆపరేషన్ చేస్తూ, మెదడు అంటే శరీరంలో అన్ని అవయవాలకి హెడ్ క్వార్టర్స్ అది. మీరు ఎందుకు దేవుడిని నమ్ముతారు అని అడిగేవారు. నేనేంటంటే నమ్మకం ఎందుకంటే ఎక్కడో చిన్న విలేజ్లో పుట్టాను నేను, ఎక్కడో శ్రీకాకుళం జిల్లా, తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నా మూలాలు కానీ ఉనికిని కానీ నేను మర్చిపోలేను. అక్కడ నుంచి ఇంత రీజనబుల్లీ పేరుగాంచిన న్యూరో సర్జన్గా రావడం అంటే అది భగవత్ కృప తప్ప. ఇప్పుడు మా నాన్న డాక్టర్ కాదు, మా ఇంటి దగ్గర ఎవరు బంధువులు కానీ చుట్టాలు కానీ డాక్టర్లు కారు, మీరొక్కరే మీ ఇంటి నుండి న్యూరో సర్జన్. సరే మరి అలాంటప్పుడు ఇలా రావడం అంటే నేను ఎందుకు అనంటే భగవత్తునండి. అందులో బ్రెయిన్ ఆపరేషన్లు దాని తాలూకా ఇబ్బందులు నాకు బాగా తెలుసు. ఎంత బాగా చేశామని ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళామంటే పేషెంట్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని తెల్లవారు లేచి ఒకసారి భగవంతుడు ఇన్ని ఆపరేషన్లు నా చేతి నుంచి బాగా చేయించావు, ఈరోజు చేయబోయి ఈ వ్యక్తికి కూడా ఆపరేషన్ అంత సవ్యంగా జరిగేటట్టు చేసి స్వామి అని ఇది నిజంగా అధార్థంగా చెప్తున్నా అందరికి ముఖ్యంగా. ఏంటంటే దానివల్ల ఏమాత్రం 1%, 3% నాకు తెలియదు, పేషెంట్కి ఉపయోగకరం అన్నట్టయితే అది వర్త్, అది నేను నమ్ముతాను. ఇన్ కేసు స్పృహలో ఉన్న పేషెంట్ అయితే దేవుడికి దండం పెట్టుకోండి అని మీరేమైనా వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తారు? నేను చెప్తాను వాళ్ళకి. సరే కదా, అసలు ఇప్పుడు ఆపరేషన్ పోస్ట్ చేసేటప్పుడు ఏవో సింపుల్గా కొన్ని ఏదో మంచి అమావాస్య నాడు అనుకోండి, సాధ్యమైనంతరకు ఏ పేషెంట్ ఆపరేషన్ చేయించుకోరు. మీరు చేయరా? అంటే ఎమర్జెన్సీ అయితే తప్పదు, ఎలక్టివ్ అయితే సాధ్యమైనంతరకు చేయను. అదే కాకుండా ఇప్పుడు ఆపరేషన్ పోస్ట్ చేయాలంటుంది, ఆపరేషన్ థియేటర్లో ఫలానా రోజున మనం ఆపరేషన్ చేస్తూ ఉంటే దాన్ని పోస్ట్ చేయాలంటుంది. జనరల్గా నేను చూస్తాను, అది దుర్ముహూర్తం ఉండకూడదు, వర్జ్యం ఉండకూడదు, ఆ సమయంలో పోస్ట్ చేసి ఆపరేషన్ చేయడం సన్నివేశాలు చాలా వరకు ఏంటంటే మంచి సమయంలోనే చేయాలి, అది మనకు ఒకసారి కంట్రోల్లో ఉండదు. అంటే సాధ్యమైనంత వరకు ఒక మంచి సమయం మంచి మనసుతో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సార్, మీరు ఇన్ని వేల సర్జరీస్ తర్వాత ఇంత హంబుల్గా సైన్స్ని పాటిస్తూ అట్ ద సేమ్ టైం ఈ స్ట్రాంగ్ బిలీఫ్ అనేది, యూనివర్స్ అనేది, గాడ్ అంటారు, యూనివర్స్ అంటారు, ఎనీథింగ్, అక్కడ కూడా ఒక హంబుల్ ఒపీనియన్తో మీరు ఇలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న డాక్టర్లు కానీ మేబీ సీనియర్ డాక్టర్లే కానీ సైన్స్ని, దేవుడిని లేదా బిలీఫ్ సిస్టమ్ని సపరేట్గా చూస్తారు. ఇన్ కేస్ ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే వ్యతిరేకంగా చూస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వారి ఆలోచనకి వాళ్ళ జ్ఞానానికి వదిలిపెట్టేస్తాను నేనైతే మాత్రం దానివల్ల చెడు అయితే పేషెంట్కి కాదు, మంచి ఎంత జరిగినా జరిగిందంటే నాకు ఒక సంతృప్తి, ఒక మంచి సమయంలో చేసాము, పేషెంట్ బాగా అవుతుంది అని. దానివల్ల పేషెంట్కి కాదు, మీ చుట్టాలకు కానీ ఎవరికి హాని లేదు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, చాలా వరకు హిందువుల్లో స్త్రీ కానీ ఇప్పుడు మాటకి ఋతుక్రమం అంటే మంత్లీ ఉందనుకోండి, డాక్టర్ గారు నాకు మంత్లీ ఉందని ఆపరేషన్ ఇప్పుడు చేయించుకోవడం పోస్ట్పోన్ చేద్దామని అడుగుతారు. మంగళవారం నాడు వద్దండి అంటారు. అమావాస్య అనుకోండి, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడో తమిళనాడులో అమావాస్య నాడు మంచి రోజు అనుకుంటారట. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళ తాలూకా ఆచారం. ఇట్లా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది, మా వ్యక్తుల తాలూకా ఆలోచన బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఒక ఛానల్లోనే ఒక ప్రోగ్రాం చేశాం, మా సిద్ధాంత్ గారు నేను కలిసి, ముహూర్త బలం అని దాని మీద. చాలామంది ఇలాగే క్వశ్చన్ చేశారు, మీరు ఇంత పెద్ద డాక్టరు, న్యూరో సర్జన్ ఏంటి ముహూర్త బలం వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని. నేను అన్నాను సింపుల్గా, ఇప్పుడు ఒక వ్యక్తికి
ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి చివరి వరకు జరిగిపోయినంత వరకు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. పుట్టినప్పుడు ఎందుకు తల్లిదండ్రులు నోట్ చేస్తారు టైం, మంచి సమయం. స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం, స్కూల్కి వెళ్ళే కాదు ముందే, స్కూల్కి వెళ్ళేటప్పుడు వివాహానికి, అంతవరకు ఎందుకండి. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా పార్టీ వాళ్ళని ఉద్దేశించి చెప్పే మాట కాకపోయినా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి ఎలక్షన్లో, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఏ టైంలో వాళ్ళు వెళ్ళి నామినేషన్ వేస్తారు. ఇక్కడ ఏ పార్టీ కాదు ముఖ్యం, ఎవరికన్నా మంచి సమయంలోనే ఇస్తే కొంతమంది నామినేషన్ వేయడానికి ఒక 5 నిమిషాలు టైం ఉంటే అక్కడ ఉంది చెట్టు కిందో ఎక్కడో నిలబడతారు, కానీ వీళ్ళు నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయరు. మంచి ముహూర్తం వచ్చేవారు. గృహప్రవేశానికి ముహూర్తం, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ముహూర్తం, ఇన్ని వాటికి ముహూర్తాలు ఉండి ప్రాణానికి అపాయం ఉండేటువంటి ఆపరేషన్ ఆ వ్యక్తికి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. అలాంటప్పుడు ముహూర్తం చూసి చూడడం వల్ల తప్పేముంది? కరెక్ట్ సార్. నష్టమైతే లేదు కదా. సార్ ఇందాక మీరు చెప్పారు మీరు శ్రీకాకుళం నుండి, 70 ప్రాంతాల్లో శ్రీకాకుళం ఇప్పుడు మారింది సిచ్యువేషన్, కానీ 70 ప్రాంతాల్లో శ్రీకాకుళంని అంటే ఎదుగుదల లేని ప్రాంతంగా, నక్సలైట్ ప్రాంతంగా అనుకునేవాళ్ళు. వాస్తవం. మీరు 70 ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చి ఏదో ఒక డాక్టర్ అయిపోవడమే చాలా గొప్ప విషయం. అప్పుడు అలా కాకుండా దీంట్లోనే టాప్ మోస్ట్ ఏదైతే ఉందో న్యూరో సర్జన్ అవ్వడం అనేది ఇంకో వేరే లెవెల్. ఒకసారి మీ జర్నీ గురించి చెప్పండి, శ్రీకాకుళం నుండి ఇక్కడ దాకా. శ్రీకాకుళంకి దగ్గర 5 కిలోమీటర్ దూరంలో మాకు చిన్న గ్రామం, పల్లె, విద్యుత్ లేదు. అక్కడే 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఎగ్జామ్ రాయాలంటే మా శ్రీకాకుళంలో సెంటర్ లేదు, కింద మా ఊర్లో లేదు. అక్కడికి మా శ్రీకాకుళంకి సెంటర్కి వెళ్ళాం. అక్కడ ఉండి ఆ 15 రోజులు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రావడం. అక్కడ ఒక ముఖ్యమైన మలుపు అక్కడే జరిగింది. నేను నమ్మినది ఎన్నిసార్లు చెప్పినా చెప్తాను, భగవత్ కృప వల్ల ఏంటంటే 10th క్లాసులో చాలా మంచి మార్కులు వచ్చాయి. అక్కడ మా ఊరు పక్కన ఒక ఆయన అప్పట్లో డాక్టర్ అయ్యాడు. ఆయన చదువుకోవడం ఎక్కడ అంటే ఇప్పుడు పియూసీ రోజులు అవి. ఆయన పియూసీ ఎక్కడ చేశారంటే ఆంధ్ర లైలా కాలేజీ విజయవాడలో చదివాడు ఆయన. అప్పటికి ఇంకా ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ లేదు. సో లైలా కాలేజ్ చేరితే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీటు గ్యారంటీ. ఎందుకంటే అక్కడ పద్ధతి క్రమశిక్షణ అలా ఉంటుంది. అందుకని మా నాన్నగారికి మా అన్నయ్య గారికి ఏం చెప్పారంటే ఆ కాలేజీకి పంపించండి మీ వాడిని, బాగా చదువుతున్నాడు కదా, తెలివైన వాడు కదా అని చుట్టుపక్కల వాళ్ళు బంధువులు సలహా ఇచ్చారు. అప్పట్లో 10th మార్క్స్ ఎంత సార్ మీకు అడగచ్చా? 436. ఓకే. మీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివి తెలుగు మీడియంలో చదివి చాలా మంచి మార్కులు అప్పట్లో. ఇప్పుడులాగా 600కి 550 కాదు. అంటే ఇప్పుడు పద్ధతులు మారాయి. ఎవరిని విమర్శించేది సోర్స్ లేదు కదా సార్, స్టడీ మెటీరియల్స్ లేవు, స్టడీ మెటీరియల్ లేదు, ఇంటి దగ్గర చదువుకోవడం, ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళలేదు. సో లైలా కాలేజ్ అన్నది విజయవాడ వెళ్ళడానికి ట్రైన్, జీవితంలో మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కడం, అలా మొదలైంది. కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి సార్? ఆర్థికంగా కానీ బాగుండేవా? ఆర్థికంగా చాలా కష్టమైన పరిస్థితి. మీరు ఎంతమంది సార్? మేము 5గురు, అంటే 3 అన్నదమ్ములు 2 అక్కచెల్లెలు. అందరిలో చిన్నవాడు నేను. సో మా ఇంట్లో చూసుకున్న అందరిలో ఇంటర్మీడియట్, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ లేదు, మెట్రికులేషన్ అయిన తర్వాత పియూసీ కొంతవరకు చదివినటువంటి వ్యక్తి మా పెద్దన్నయ్య. మా 2 అక్కచెల్లెలు అసలు స్కూల్కి వెళ్ళలేదు, నేను ఆఖరివాడు. మరి మీ ఇంటర్మీడియట్ పియూసీ ప్రయాణంలో చేతిలో ఎంతో కొంత పెట్టయితే పంపించాలి కదా, అప్పుడు పరిస్థితులు బాగుండేనా? మీకు డబ్బులు అందాయా లేకపోతే ఆ జర్నీ ఒకసారి చెప్పండి. అది అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి. ఎందుకంటే అప్పట్లో, ఇప్పుడు కూడా ఉందో నాకు తెలియదు కానీ 10th క్లాస్లో కానీ మంచి మార్కులు వచ్చినట్టయితే, అప్పటికి మేము చదివిన 10th క్లాస్ అప్పటికి ఎస్ఎస్ఎల్సీ అయిపోయింది. ముందు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. అప్పటికి మేము వచ్చేసరికి ఇంటర్మీడియట్, మేము 2వ బ్యాచ్. సో ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్లో మంచి మార్కులు రావడం వల్ల నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని నాకు అర్హత సంపాదించాను. దానివలన ప్రతి నెల కూడా మనకి పారితోషికం వచ్చేది. ఇంటర్మీడియట్ మొత్తం 2 years మొత్తం. సో ఇంటర్మీడియట్ లయోలాలో జాయిన్ అయ్యారు, కానీ అప్పుడే ఊరు దాటడం కదా సార్ ఫస్ట్ టైం. మీ శ్రీకాకుళం యాస ఒకటి ఉంటుంది, శ్రీకాకుళం యాస కానీ మీ వేసుకున్న బట్టల తీరు కానీ చూసి అప్పుడు అక్కడ కాలేజ్లో వాళ్ళు ఏమన్నా వెక్కిరించాలన్నా జరిగిందా? వెక్కిరించమనకపోయినా కానీ ఎవరిని నేను ఇబ్బంది పెట్టే మాటలు చెప్పను కానీ పరిహాసం చేసేవాళ్ళు.
ఎందుకంటే అక్కడ ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ళు నేను 3 తిరునామాలు కూడా పెట్టుకునేవాడిని. కాటన్ దుస్తులు, హవాయి చెప్పులు. అప్పుడు శ్రీకాకుళంలో పీక్ నక్సలైట్ మూమెంట్. సో అందరు మిత్రులు కొంతమంది పరిహాసం చేసేవాళ్ళు కూడా శ్రీకాకుళం నుంచి నక్సలైట్ వచ్చేసాడు విజయవాడ. అట్లాంటి పరిస్థితి అక్కడ విజయవాడలో. అప్పట్లో ఫ్యాషనబుల్గా దుస్తులు అంటే అక్కడ ఇంటర్మీడియట్ వేసుకొచ్చేవాళ్ళు పీయూసీ. అంటే మీరు చెప్పారు హవాయి చెప్పులు, కాటన్ దుస్తులు ఉన్నాయి. అంటే కాలేజ్లో వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకునేవాళ్ళు? కొంతమంది ఇప్పుడు మాటకు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఉద్యోగంలో ఉన్నారు, ఆర్థికంగా పర్వాలేదు, వాళ్ళు మంచి దుస్తులు వేసుకుని వచ్చేవాళ్ళు. మంచి దుస్తులు అంటే అప్పట్లో ఎలాంటి? అప్పుడు ఇన్షర్ట్ చేసుకొని రావడం, బెల్ బాటమ్ ప్యాంట్లు. అంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి కూడా దానికి తోడవుతుంది కదా. అందువల్ల ఇప్పుడు మనం వేసుకున్న దుస్తులు అన్నది మాత్రాన్ని మిగతా వాళ్ళు అదే వేసుకోవడం అనేది అక్కడ ఏం ఇది లేదు, డిసిప్లిన్. ఎవరన్నా ఏ ఇష్టమైన దుస్తులను వేసుకునేవాళ్ళు. సో అది మన పద్ధతి. లైలా కాలేజ్ అన్నది నా ప్రకారం ఒక జీవితంలో పెద్ద మలుపు. అక్కడ ఏమిటంటే ఉన్నటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ, ఒక ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎలా రాస్తే మార్కులు వస్తాయి. ఇంత ముందు చెప్పినట్టుగా అప్పటికి ఇంక ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లేదు అని దాన్ని బట్టి మీరు జువాలజీ రాస్తే ఎలా రాయాలి. ఏ ఇయర్లో సార్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లేదు అప్పటికి? ఇంకా మేము చేరేసరికి లేదు. 70లో నేను చేరాను, 70కి ఎంట్రన్స్ లేదు. ఇంకా మార్కుల ప్రాతిపదిక మీదే ఇచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని డాక్టర్ సీట్, ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ మార్కులను కాదు, ఫస్ట్ బ్యాచ్కి కూడా అప్పటికే మొదలైంది. అంటే ఎంట్రన్స్ మొదలైంది ఎప్పుడంటే 1970 సంవత్సరం మొట్టమొదటిసారి. మేము ఇంటర్మీడియట్ సెకండ్ బ్యాచ్. ఓకే. అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది. కాబట్టి ఫస్ట్ అప్పటికి ఎంట్రన్స్, అప్పటికి కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు చేరిన వాళ్ళు ఎవరు లేరు. పియూసీ లాస్ట్ బ్యాచ్ వాళ్ళు అప్పటికే పియూసీ చేసి ఇంకా వెయిటింగ్లో ఉన్న వాళ్ళు దీనికి అర్హత సంపాదించారు అప్పటికి. అందుకు ఏమిటంటే దానికి ఎట్లా రాయాలి, మార్కులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో బాగా ఎట్లా సంపాదించాలి, దానికి ఒక పద్ధతి నేర్పేవారు. తెల్లవారు 5:30 లేవాలి, 6:100 అయినా 106 అయినా. ఒక ప్రతిదానికి ఒక బెల్ ఉంటుంది అక్కడ. హాస్టల్లో ఉండేవాళ్ళు. విజయవాడ మా సొంత ఊరు కాదు. హాస్టల్లో ఉండగానే దానికి సైలెన్స్ బెల్ అని ఒకటి, అంటే ఆ టైంలో సైలెంట్గా ఉండాలి. స్టడీస్ బెల్ అంటే ఆ టైంలో చదువే. మధ్యలో ఏదో బ్రేక్ఫాస్ట్ కోసం ఉదయం ఒక టైం, కాలేజీకి వెళ్ళడానికి అంతే. సేమ్ అదే క్యాంపస్లో ఉన్నాయి లైలా కాలేజీ. గుణదల రామవరపాడని అప్పటికి గుణదల పొలిమేరలో ఉండేది హైదరాబాద్ విజయవాడకి. ఇప్పుడు అంతా పెద్ద ప్రాంతం అయిపోయింది. సో అక్కడ అలా ఉండేది. కాలేజీ అయిపోయింది, మధ్యలో లంచ్ అప్పుడు ఇంకో బెల్లు. అందులో పెద్దగా హాస్టల్. అందులో ఏమిటంటే మా ఫస్ట్ బ్యాచ్ ఒకళ్ళు, సెకండ్ బ్యాచ్ లంచ్కి వెళ్ళేవాళ్ళు అలా. సో ప్రతిదానికి ఒక క్రమశిక్షణ. ఎన్ని వేల మంది ఉండేవాళ్ళు సార్ అప్పుడు స్టూడెంట్స్? అది మా హాస్టల్లోనే 360 రూమ్స్ ఉండేవి. హాస్టల్కి రూమ్కి 2 ఉండేవాళ్ళు. అలాంటివి 3 హాస్టల్స్ ఉండేవి. అంటే మంచి స్ట్రెంత్ సార్ అప్పుడు కూడా. చాలా స్ట్రెంత్. ఫీమేల్ కూడా ఉండేవాళ్ళ? లేరు అప్పటికి, ఇంకా లేదు, ఎడ్యుకేషన్ లేదు. అందరు మీరు ఉన్న స్ట్రెంత్ అంతా మగవాళ్ళే. మగవాళ్ళు ఏదైనా కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు లైలా కాలేజీలో కోఎడ్ వచ్చింది. అప్పటికి లేదు, ఇంకా చాలా సంవత్సరాల వరకు లేదు. ఆ ఫాదర్స్ క్రమశిక్షణ, సెయింట్ ఇగ్నేషియస్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా పద్ధతిలో చూసేవాళ్ళు. ఆ ఎగ్జామ్ ఉన్నా కానీ మీరు రాత్రి 9 తర్వాత చదువుకోవడానికి, మెలకుగా ఉండడానికి, లైట్ ఉండడానికి ఆస్కారం లేదు. లైట్ ఆపాల్సిందే. అంటే ఏమిటి, పగలు ఈ టైంలో కూడా వేస్ట్ చేయకుండా చదువుతూ రాత్రి అనేది నిద్రపోతే ఆరోగ్యం బాగా ఉండి ఎగ్జామ్లో బాగా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని అప్పట్లోనే వారికి అవగాహన ఉంది. కానీ మీ యాక్చువల్ ప్రపంచం చూడడం, మీ మైండ్ మౌల్డింగ్ కానీ, మీ ఆలోచన తీరు మారడం అనేది లయలోనే జరిగింది. 100%. డైరెక్ట్ ఊరు నుండి అక్కడ నుంచి ఎంబీబీఎస్, ఇది వేరే ప్రపంచం. కానీ ఈ చేంజ్ అనేది చాలా కష్టమైన చేంజ్. అంటే విలేజ్ వాతావరణంలో పెరిగిన నాకు ఇప్పుడు తెల్లవారు లేవగానే మీ బెడ్షీట్లు అవన్నీ చక్కగా శుభ్రంగా బెడ్ అంతా ఉండాలి, పుస్తకాలన్నీ సరిగ్గా లైన్లో ఉండాలి, పుస్తకాలన్నిటికీ కవర్ వేసుకుని వెళ్ళాలి, దాని మీద లేబుల్ రాసుకోవాలి పేరు. అంటే ఒక పద్ధతిని అప్పట్లో నేర్పారు అన్నీ. ఆ చేంజ్ భయమే లేదా సార్? అప్పుడు దాకా ప్రశాంతంగా ఊర్లో ఉన్నది. అంటే నాకైతే అది ఒకటే, ఏంటి, ఎంబీబీఎస్ ఎలాగైనా సీట్ సంపాదించాలి, ఇంటర్మీడియట్గా బాగా చదవాలి, ఇంకా తదేక ధ్యానం, ఇంకొక ధ్యాసే లేదు. అక్కడ ఉండగానే సంవత్సరానికి ఒక సినిమా చూశాను, నమ్ముతారా?
ఇప్పుడు అక్కడ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు మన కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఉగాది వచ్చిందనుకోండి తీసుకుపోయే పిల్లల్ని, దీపావళి వచ్చిందనుకోండి. మేమేంటి క్వార్టర్లో, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ సెలవులకే రాగలం, దూరం కదా విజయవాడ. అందువల్ల అప్పుడు బాధ అనిపించేది, వెళ్తే బాగుండేది, సంతోషం, అందరూ తల్లిదండ్రులు వెళ్తున్నారని. అయితే అది వెళ్ళడం అంత సింపుల్ కాదు కదా. అందువల్ల ఇంకొక డిస్ట్రాక్షన్ లేదు ఆ సమయంలో. కానీ ర్యాగింగ్ ఉండేదా సార్ అప్పుడు? లేదు, హాస్టల్లో లేదు ర్యాగింగ్. అంటే చిన్నపిల్లలు అందరూ ఇప్పుడు ర్యాగింగ్ అనే ఇటువంటి ఈ ఇబ్బంది. తర్వాత ఎంబీబీఎస్లో చేరింది అది. అసలు రూల్ ఏమిటంటే మామూలు కాలేజీలో అసలు ర్యాగింగ్ ఆ సమయంలో లేదు. ఎంబీబీఎస్ నుంచి మొదలవుతుంది ఆ వ్యవహారం. అందులోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో అప్పుడు మార్క్స్ ఎంత సార్? అప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం, కానీ మంచి ఫస్ట్ క్లాస్లోనే మంచి మార్కులు వచ్చాయి. సో దాని బేస్డ్ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ కంబైన్ కన్సిడర్ చేశారా? అవును, ఎంబీబీఎస్కి. ఇక్కడ చిన్న మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం చదివాను. ఓ అవునా, ఓకే. అంటే దానికి లైలా కాలేజీలో ఆ సమయంలో 2 సెక్షన్లు ఉండేవి. తెలుగు మీడియం ఒక సెక్షన్, ఒకటి ఇంగ్లీష్ మీడియం సెక్షన్ ఒకటి బైపీసీకి, అలాగే ఎంపీసీకి తెలుగు మీడియం అలా. దానికి కారణం ఏమిటి, అప్పుడు ఉన్నటువంటి ఒక రూల్ ఏమిటంటే 10th క్లాస్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువుతారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సెక్షన్కి అర్హత ఉంది. ఓకే. తెలుగు మీడియంలో చదివితే తెలుగు మీడియంనే మీకు ఎన్ని మార్కులు 10th క్లాసులో ఇంగ్లీష్లో వచ్చాయి కాదు ప్రాతిపదిక. అలా మరి తెలుగు మీడియం చేరాల్సి వచ్చింది. తెలుగు అకాడమీ నుంచి ఇంత పెద్ద పుస్తకాలు ఉండేవి. అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఉష్ణం అని ఫిజిక్స్లో ఉంటుంది, ఉష్ణం అని, కాంతి అని అంటే లైట్, హీట్, దానికోసం ఒక బుక్. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో అనువాదం చేసేసరికి సమాచారం ఎక్కువైపోయేది కదా. అది ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 72లో రాసామో అది మళ్ళీ ఇంగ్లీష్లో. అప్పటికి ఇంక తెలుగులో అనువాదం రాలేదు. దానికోసం ఏమిటి, 2 విషయాలుగా ముందు నుంచే మా లైలా కాలేజీ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఎంట్రన్స్ అన్నది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. అందుకని తెలుగు మీడియం పుస్తకాలు చదువుతూ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా చదవాల్సి వచ్చేది. అప్పుడు డబుల్ వర్క్ కదా సార్? డబుల్ వర్కే. అక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జామ్లో కొన్ని పదాలకి ఏదైనా మనకు కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటే తెలుగు ట్రాన్స్లేషన్ చెప్పేవాళ్ళు. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలియకపోవచ్చు. ఇది ఈ ఎంట్రన్స్ టైంలో, ఎగ్జామ్ టైంలో ఇచ్చేవాళ్ళు. అదొకటే, ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్లోనే. సో ఫ్రమ్ దేర్ టు ఎంబీబీఎస్ ఎలా సార్? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అది మా సమయంలో ఎంబీబీఎస్ అనేది అది ఒక పెద్ద బృహత్తర పథకం. అది అక్కడ 6 సంవత్సరాలు మేము చేరినప్పుడే 6 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉండేవి, ఇంగ్లీషు, ఫిజికల్, కెమిస్ట్రీ అని. కెమిస్ట్రీ అన్నది మేము ఇంటర్మీడియట్లో చదివినా కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ఉండేది, ఆ 2 పాస్ అవ్వాలి. సెకండ్ ఇయర్ అన్నది 6 మాసాల కోర్సు, అది ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒకటి ఉండేది. అది ఇంకా కష్టమైన సబ్జెక్ట్ అండి. ఆ తర్వాత ఏదైతే మెయిన్ ఈ రోజుల్లో పిల్లలు చేరగానే ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నారో ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అన్నటువంటి విషయాల మీద మొదలవుతుంది బోధన. అప్పుడు దగ్గర 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాత జరిగేది ఈ విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంబీబీఎస్ చేరేసరికి ఆంధ్ర అజిటేషన్ ఫుల్ స్టీమ్లో ఉంది. సీట్ రావడం అన్నది ఆంధ్ర అజిటేషన్ జరుగుతుంది. తర్వాత వచ్చింది ఏమిటంటే అది పూర్తిగా సమాప్తి జరిగేసరికి యాజిటేషన్ 72లో ఎంట్రన్స్ రాస్తే 73 మధ్యభాగం వరకు ఎంట్రన్స్ అయినా సీట్ వచ్చినా కూడా, చేరినా కూడా క్లాసులు మొదలవ్వాలి. అంతవరకు మా ఇంటి దగ్గర శ్రీకాకుళంలో ఉండాల్సి వచ్చింది. సీట్ వచ్చి కూడా చేరాము, అఫీషియల్గా వెళ్ళి చేరాము, క్లాసులు అయితే జరగలేదు. ఓకే. సో అక్కడ కూడా సమయం చాలా వేస్ట్ అయింది. మరి పుస్తకాలు అవన్నీ మీరు ఇంటికి తెచ్చుకొని చదువుకోవడం అంటే ఇంకా అప్పుడు బోధన మనకు జరగలేదు. ఏ సబ్జెక్టు చదవాలి, ఏంటి చదవాలి, చాలా కష్టమైన జర్నీ సార్. ఇప్పుడు అంత కేక్ వాక్ అయితే కాదు, ఇప్పుడు రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరగానే ఎంబీబీఎస్ ఒక ఫస్ట్ ఇయర్ కళ్ళు మూసుకునేసరికి 1 సంవత్సరం అయిపోతుంది. అంటే ఇప్పుడు పద్ధతి అది. ఇది మనం సమయంతో కూడా పోతూ ఉండాలి, ఇంకా అది అంతే. ఇప్పుడు ఏదో సింపుల్ అయిపోయిందని ఇలాంటి తప్పు మాటలు అయితే అన్న, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి అది మారుకుంటూ వచ్చింది కదా, చాలా మార్పు. 40 ఏళ్లలో చాలా చేంజ్ వచ్చింది. దెన్ ఎంబీబీఎస్ జర్నీ, దాని తర్వాత ఎక్కడ సార్ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఎక్కడ సార్? అంటే ఎంబీబీఎస్ అనేది అయిపోయిన తర్వాత హౌస్ సర్జెన్సీ అని ఉంటుంది, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒకటి, అదొక సంవత్సరం పాటు.
అది నెక్స్ట్ మెట్టు నాకు. ఎట్లా అంటే హౌస్ సర్జన్స్లో పోస్టింగ్స్ ఉంటాయి, అంటే నైట్ డ్యూటీసు, ఓటీకి వెళ్ళడం, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం, డాక్టర్ రౌండ్స్, అంటే ఒక డాక్టర్గా పేషెంట్ చూడడం, కేస్ షీట్లు రాయడం, ఇవన్నీ అందరూ చేసేది, మనం చేసేవాళ్ళం. అందులో కొన్ని పోస్టింగ్స్ అని ఉంటాయి. ఉదాహరణకి మెడిసిన్ పోస్టింగ్ అంటే 2 నెలలు, సర్జరీ అయితే 2 నెలలు, అట్లా గైనకాలజీ అయితే 2 నెలలు, ఇంకా ముఖ్యం గైనకాలజీ ఆ రోజుల్లో లేబర్ రూమ్ పోస్టింగ్ అని ఉంటుంది. అలా కొన్ని ఈ అసోసియేటెడ్ సబ్జెక్ట్స్, న్యూరో సర్జరీ అని, కార్డియక్ సర్జరీ అని, పిడియాట్రిక్ సర్జరీ అని ఇలా ఉంటాయి, ఆర్థోపెడిక్స్ అని. అవి 15 రోజుల పాటు. మొట్టమొదటి పోస్టింగ్ నాకు న్యూరో సర్జరీలో జరిగింది. అంటే పోస్టింగ్ అలా వచ్చింది, 15 రోజులే. అక్కడ ఒక మహానుభావుడు పరిచయం అయ్యాడు నాకు. అప్పుడే చెన్నైలో చదివి న్యూరో సర్జరీ, చాలా క్వాలిఫైడ్ న్యూరో సర్జన్, ఒక యంగ్స్టర్. ఆయన అసిస్టెంట్గా చేరారు. అప్పటికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా సిఎంసి బెల్లూరులో ఒక న్యూరో సర్జరీ చేసిన నిష్ఠాన్వితుడు. అయితే నాకు ఈయనతో కలిసిమెలిసి ఎక్కువ ఉండడం, ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు పేషెంట్ని రౌండ్స్, ఇంకా అదే పని. సో ఆయనకి ఫాలో అవ్వడం మొదలుపెట్టాను నేను. అట్లా న్యూరో సర్జరీ మీద ఆ జిజ్ఞాస మొదలైంది. పేషెంట్ అమ్మో చాలా కాంప్లికేటెడ్ పరిస్థితి నుంచి అన్కాన్షియస్ పేషెంట్ కాన్షియస్ స్పృహలోకి వచ్చేయటం, అసలు తలకు దెబ్బ తగిలి బాగవుతాడో లేదో అనుకున్న పేషెంట్ బాగవడం, ఇలాంటివి చూసి ఇంత మంచి రిజల్ట్స్ ఉంటాయా ఈ సర్జరీలో అని ఒక ఆలోచన మొదలైంది. అది ఇంకా రోజు రోజుకు దృఢం అవడం మొదలెట్టింది. మనకి ఎంత ఆసక్తి ఉన్నా, మీరు అన్నారు ఫస్ట్ నుంచి అదే ధ్యాస, అదే పట్టుదల ఉండదు. కానీ రైట్ టైంలో రైట్ గురువుని కలవడం కూడా అది ఎంత బాగా పెంపొందబడుతుంది అన్నది ఆ కోరిక. మీరు మీ గురువు గురించి చెప్తుండే, అదే మీ ఇన్స్పిరేషన్గా తీసుకున్న పర్సన్ అదే. ఎందుకు అదే ఈరోజు కూడా నేను మరవలేనిది ఏమిటంటే ఆ వ్యక్తి. సో అదంటే మనకు తెలియకుండానే ఏమిటంటే ఐడలైజింగ్ అంటాం. అంటే ఏమిటి, తెలియకుండానే మనం ఇలాగా చేయాలి, ఇలా చదవాలి, ఇలా వినాలి. ఆ తర్వాత ఎయిమ్స్లో సీట్ వచ్చినప్పుడు ఏంటంటే సర్జన్ను చూసి ఆ సీజర్ కత్తిరి ఎలా పట్టుకోవడం, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, ఎలా చేయాలి, 2 చేతులు వాడడం, అంటే ఇదంతా తెలియకుండానే మనం ఒకరిని అనుకరించడం ఐడలైజింగ్ అంటే. అంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారు, మనం కూడా అలా అవ్వాలంటే ఇవన్నీ చేయాలి అని మాట్లాడినప్పుడు. ఈ హంగులు అవన్నీ కూడా ఎయిమ్స్ ఢిల్లీలో నేర్చుకున్నాను. అంటే ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ఒక డ్రెస్సింగ్ కోడ్, హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, హౌ యూ స్పీక్, ఎలా మాట్లాడటం, ఏమిటి ఫార్ములా మాట్లాడడం, స్టేజ్ ప్రజెంటేషన్. అదే కాకుండా డాక్టర్స్ అయితే మాట్లాడే పద్ధతి వేరు, డాక్టర్స్ కాని వాళ్ళకి మాట్లాడేటువంటి పద్ధతి వేరు. అంతే కదా, విషయం సమాచారం ఒకటే అవుతుంది కదా. ఇవన్నీ ఆ గొప్ప ఇన్స్టిట్యూషన్ తర్వాత దానికి పునాది పడిగింది ఢిల్లీలో, విశాఖపట్నంలో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో. అక్కడ మరి ఉండగా ఆయన 15 రోజుల తర్వాత న్యూరో సర్జరీ పోస్టింగ్ అయిపోయినా కూడా మిగతా పోస్టింగ్లు అయినప్పుడు అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూరో సర్జరీ వాడికి వచ్చేసామండి రోజు. అది న్యూరో సర్జరీ అయిపోయింది, హౌస్ సర్జన్స్ అయిపోయింది తర్వాత ఆ ఇంట్రెస్ట్ మీద అప్పుడు ఒక పద్ధతి ఉండేది, సీనియర్ హౌస్ సర్జన్సీ అని. సీనియర్ హౌస్ సర్జన్సీ అంటే కొంత పీరియడ్, 6 మాసాలు, సంవత్సరం. ఆ పీరియడ్లో కూడా అది ఏమిటి, మరి మనకి ఇంతవరకు కొంత గొప్ప స్టైఫండ్ వచ్చేది గవర్నమెంట్ నుంచి హౌస్ సర్జన్కి. ఈ సీనియర్ హౌస్ సర్జన్స్కి లేదు. సరిగదా మనం పే చేయాల్సి ఉంది కొంతవరకు, మనం పని చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇంకొక 6 నుంచి 9 మాసాలు పనిచేశాను ఆ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత మనకి కారణం మామూలుగా ఏంటంటే న్యూరో సర్జరీ చదవాలంటే 2 కోర్సులు ఉంటాయి. ఎంఎస్ చేస్తే 3 సంవత్సరాలు, డైరెక్ట్గా ఎంబీబీఎస్ తర్వాత అయితే 5 సంవత్సరాల కోర్సు. ఇప్పుడు అది 6 సంవత్సరాలు అయింది. సో అప్పటికి ఏంటంటే ఆలోచన మనకి 5 సంవత్సరాల కోర్సు ఎక్కడైనా చదివేద్దామని. సో ఎంబీబీఎస్ తర్వాత 5 సంవత్సరాలు ఉన్న కోర్సు అయ్యేటువంటి ప్లేసులకి చాలా వాటికి దక్షిణ భారతదేశంలో ప్రతి ముఖ్య నగరానికి కూడా వెళ్ళాం. కొన్ని కారణాంతరాల వల్ల అన్ని దగ్గరలో రకరకాల కారణాల వల్ల మనకు అది అవకాశం దొరకలేదు. ఇంతలో ఏపీ ఎంట్రన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ వచ్చింది. నేను అనుకున్నట్టుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది రాలేదు, ఎంఎస్. సరే ఎవరో చెప్పారు ముందు ఆఫ్థల్మాలజీ చేరు, ఏదో స్టైఫండ్ వస్తుంది కదా, ఆర్థికంగా అది చాలా ముఖ్యం కదా. ఆ తర్వాత సరే ప్రయత్నిద్దు కానీ అని అయినా వదిలిపెట్టకుండా ఆఫ్థల్మాలజీ చేస్తూ న్యూరో సర్జరీ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాం. ఇక్కడ ఇంకొక మహానుభావుడు ఉన్నాడు అక్కడ,
వారు నా తను ఉన్నటువంటి ఇంట్రెస్ట్ న్యూరో సర్జరీ మీద గమనించి ఒకరోజు ఆయన అడిగాడు, నువ్వు ఆఫ్థల్మాలజీ మీద మనసు లగ్నం చేయటం లేదు అబ్బాయి, అంటే నువ్వు న్యూరో సర్జరీ వైపే లాగుతూ ఉంది, నేను ఒక చిన్న సలహా ఇస్తాను. మహానుభావుడు ఈరోజు లేడు, ఆయన జరిగిపోయాడు, మర్చిపోలేని వ్యక్తి. నువ్వు నెలకి ఆఖరిసారి వచ్చి సంతకం పెట్టాయి, స్టైఫండ్ వచ్చేటట్టు నేను చూసుకుంటా, చదువుకో న్యూరో సర్జరీ కోసం లైబ్రరీలో. ఎట్లా మర్చిపోతాం వ్యక్తుల్ని. అలాగే 81 డిసెంబర్లో మొదటిసారి ఢిల్లీ నగరం వెళ్ళాం, ఇంద్రప్రస్థం. అక్కడ ఎంట్రన్స్ రాశాం, మొదటిసారి వచ్చేసింది. ఇక సంతోషానికి ఏం చెప్తాం. సరే, ఇక్కడ వరకు జర్నీ చూస్తే మీ చేతుల ద్వారా ఇంతమంది ప్రాణాలు నిలబడాలని రాసుంది కాబట్టి ప్రతి స్టెప్ కూడా ఎక్కడ మిమ్మల్ని పడనీయకుండా అలా చేతులతో పైకి తీసుకొచ్చినట్టే ఉంది సార్. అక్కడ కూడా రైట్ టైంలో రైట్ పర్సన్స్ వచ్చి హెల్ప్ చేయడం. అవును, ఇప్పుడు అక్కడ సీట్ వచ్చింది, సంతోషం. ఆ సంవత్సరం వైజాగ్లోనే ఈ న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మీటింగ్ అని సంవత్సరంకి ఒక నగరంలో న్యూరో సర్జరీ ఉండేటువంటి ఆ ప్రాంతంలో మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అందరూ దేశంలో న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు అందరూ వచ్చి అక్కడ ఒక సమావేశం అనమాట, ఇయర్లీ. అది 81లో వైజాగ్లో జరిగింది. సో అక్కడ మా ఎయిమ్స్ నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చారు ప్రొఫెసర్లు అక్కడికి, ఆ మీటింగ్కి. అప్పుడే నాకు సీట్ వచ్చింది అక్కడ ఢిల్లీ ఎయిమ్స్లో, డిసెంబర్. సో ఇప్పుడు ఎవరైతే మాకు ప్రొఫెసర్ గారు ఉన్నారో వైజాగ్లో, అక్కడ వచ్చారో వాళ్ళు ముగ్గురును నేను పరిచయం చేస్తాను, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ పరిచయం చేశారు. ఆ ముగ్గురు వేరే వేరే పద్ధతి స్వభావం, ముగ్గురు ఒకలా ఉంటారు కదా. సో ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు సీట్ వచ్చింది నీకేనా? అవునన్నారు. అవును సార్. సరే నువ్వు ఢిల్లీ రా, నన్ను కలు అన్నారు. ఢిల్లీ వెళ్ళాను. మామూలుగా చేరిపోవడం ఏదైతే మెడికల్ ఇవన్నీ అవుతాయి, చేరిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆయన మహానుభావుడు అన్నాడు, ఇంట్రెస్ట్ మీద ఇది అది అసలు నాకు భయం వేసినటువంటి సంఘటన. మరి నువ్వు నెల రోజులు అఫీషియల్గా చేరడానికి లేదు, దానికి ఒక కారణం ఉంది. ఆయన తప్పు కాదు, కారణం ఒకటి ఉంది. నెల రోజులు నువ్వు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న కొలీగ్స్తోని వాళ్ళతోని కలిసి ఓటీకి వెళ్ళి ఏంటి, ఎన్ని గంటలు పని చేయాలి, ఎంతసేపు ఉండాలి, ఏమిటి, అవన్నీ నువ్వు ఆకలింపు చేసుకో. నెల రోజుల తర్వాత మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు నువ్వేం చెప్తావో దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. అంతవరకు మళ్ళీ నీకు ఆ నెల కోసం ఏదైతే ఉందో స్టైఫండ్ చూసేటువంటి బాధ్యత నాది. అఫీషియల్గా మాత్రం చేరద్దు. ఆయన మీరు ఉండలేరు అనుకున్నారా? అనే కాకుండా అక్కడ ఒక సంఘటన జరిగింది నేను చేరేసరికి ఎయిమ్స్లోనే. ఒక న్యూరో సర్జరీ నాకంటే ముందు చేరినటువంటి వ్యక్తి సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. స్ట్రెస్ తీసుకోలేక. అది కారణం. అది ఏం జరిగింది అని ఈరోజు కూడా ఎవరికి తెలియదు. మొత్తం మీద జరిగింది ఏమిటంటే, న్యూరో సర్జరీ టఫ్ సబ్జెక్ట్, సార్లు కూడా టఫ్ వ్యక్తులు, మహాదయామయులు, కానీ నేర్పిన టైంలో మాత్రం చాలా కష్టం, టఫ్. అంటే రోజుకు 18 గంటలు చేసినా కానీ సరిపోదు వాళ్ళ దృష్టిలో, ఇంకా 36 గంటలు చేయాలని ఆలోచన. అంత నేర్చుకోవాలి అని, తప్పుగా కాదు. సో ఒక వ్యక్తి సూసైడ్ కమిట్ చేసుకోవడం వల్ల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఒక కమిటీ ఫార్మ్ అయింది, ఎంక్వైరీ కమిటీ. టీచర్ల తాలూకా రోల్ ఎంత ఉంది, పాత్ర ఎంత ఉంది, ఆ వ్యక్తి తనంతట తానే సూసైడ్ చేసుకున్నాడా, ఎందుకు జరిగింది, ఏమిటి, ఏ కోణంలో జరిగింది అని. ఈ టీచర్లు ముగ్గురు కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో. సో మళ్ళీ నువ్వు ఏదో తెలియకుండా చేరిపోయి మళ్ళీ ఇబ్బందులు పెట్టుకుని మహాత్మా 1 month నువ్వు అబ్జర్వ్ చేయని వదిలేశాడు ఆయన. సో నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళతో వెళ్ళడం. ఉదయం 7 గంటలు మొదలయ్యేది తెల్లవారు రోజు. చలి ఢిల్లీ జనవరి అంటే అట్లా వెళ్ళడం. అది ఏదైతే ఉందో ఆ మొండి పట్టు, ఏదైతే న్యూరో సర్జరీ చేయాలన్నది ఒకటే ఇంకేం లేదు. సో సార్ ఇలా చెప్పినా కానీ నేనేదో ఇదైపోలేదు. ఇంకా నేను అలాగా అయితే కష్టం కదా నేను అనుకోలే, చూద్దామని. 4 రోజులు గడిచిపోయింది. ఓటీకి వెళ్ళేవాడిని, ఆపరేషన్ థియేటర్. సాయంకాలం అప్పుడు ఇంక ఇన్ని సాధనాలు లేవు. న్యూరో సర్జరీ ఇప్పుడు మారిపోయింది. ఇంకా చిన్న విషయం ఏంటంటే, న్యూరో సర్జరీ వచ్చిన సంతోషంలో ఫస్ట్ టెలిగ్రామ్ నేను సార్ ఎవరైతే నాకు మహానుభావుడు సలహా ఇచ్చాడో, నువ్వు నేను చూసుకుంటాను స్టైఫండ్ కోసం అని, ఆఫ్థల్మాలజీ డాక్టర్, ఇక్కడ
ఇక్కడ వైజాగ్లో. ఆయనకి ఫస్ట్ టెలిగ్రామ్ మా ఇంటికి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చాను. ఆ రోజుల్లో ఇంకో మొబైల్ ఫోన్ ఎక్కడదండి. తర్వాత ఒక ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఉన్నారు. ఆయనకు వచ్చి, సార్ నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది సార్ అన్నాడు. నేను అనుకున్నా ఆయన అవునా అనుకుని సంతోషపడతారు, శభాష్ అని అంటాడు అనుకున్నాను. ఆయన కొంచెం ఎంత తేల్చేశాడు. అంటే దానికి కారణం లేకపోలా. ఆయన అన్నాడు, న్యూరో సర్జరీ రిజల్ట్స్ అంత బాగోవయ్యా, పేషెంట్ అయితే నడుచుకొని వెళ్తాడు, తిరిగి రావడం దీనిగా వస్తాడు స్ట్రెచ్చర్ మీద. అది ఇప్పటికీ ఉంది కదా సార్ అట్లా? అంటే అది కొంత చాలా తగ్గింది. ఓకే. ఎందుకంటే పరిస్థితులు చాలా మారాయి. అప్పుడు ఉంటే పరిస్థితులు, అప్పుడు ఉండేటటువంటి ఫెసిలిటీస్, సౌకర్యాలు, ఎక్విప్మెంట్, టెక్నాలజీ. అది ఆపరేషన్ అంటే ఇప్పుడు 4 గంటలు అయిపోయే ఆపరేషన్ అప్పుడు 8 గంటలు పట్టేది. 82 పరిస్థితి అది. ఇన్వెస్టిగేషన్స్ కూడా అలాగే ఉండేవి. అబ్బో ఇప్పుడు సిటీ స్కాను, ఎంఆర్ఐలు, పెట్ స్కాన్లు ఎన్నో వచ్చేసాయి. అసలు న్యూరో సర్జరీ ఇప్పుడు మారిపోయిందండి, పెను మార్పు. అప్పట్లో ఒక పరీక్ష చేయాలంటే అబ్బో, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఎయిమ్స్లో అయితే ఒక సిటీ స్కాన్ మెషిన్ పూర్తిగా ఉత్తర భారతదేశానికి అంతగా అక్కడే వచ్చింది మొదటిసారి. దానికి ఒక పెద్ద వెయిటింగ్ లిస్టు, అంటే అందరికి కావాలి కదండి. అందుకని దాన్ని ఎక్కువగా వాడినట్టయితే సిటీ స్కాన్ మెషిన్ డ్యామేజ్ అయిపోతుందని సాయంకాలం అది తర్వాత దానికి తాళం వేయబడుతుంది. అంటే పేషెంట్ ఎవరైనా సీరియస్ పేషెంట్ వచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ మెడలో ఒక సూదేసి దానికి కొన్ని యాంజియోగ్రామ్ అని ఒక పరీక్ష ఉంటుంది. అది చేసే మాకు చేయించుకునే పేషెంట్కి, చుట్టాలకి, అందరికీ ఇబ్బంది. రాత్రి ఏదో 12 పేషెంట్ ఎక్కడి నుంచో హర్యానా నుంచి వస్తే, లేకపోతే పంజాబ్ నుంచి వస్తే, ఆ ఎనస్థీషియా డాక్టర్ ఉండాలి, రేడియాలజీ డాక్టర్ ఉండాలి. ఆ టైంలో ఇంత జరిగేది సంగతి. ఇప్పుడు సిటీ స్కాన్ మెషిన్ లోపలికి వెళ్తే 3 నిమిషాల్లో ఏముంది ప్రాబ్లం. సరే ఈసారి అన్నారు అందుకని న్యూరో సర్జరీ బాగాలేవయ్యా రిజల్ట్స్, అదెందుకు చేయవచ్చు, కార్డియక్ సర్జరీ చేయాల్సింది, హ్యాపీగా ఉంటాడు పేషెంట్. గుండె పైన వాటర్ ఏదైనా జరిగితే చెప్పాడు ఆయన, జరిగిపోయాడు పెద్ద మనిషి ఆయన. ఆ చిన్న ఆపరేషన్ చేస్తే అమ్మ ఆయాసం పోయింది సార్ అంటాడు. న్యూరో సర్జరీ ఆపరేషన్ జరుగుతుంది, పేషెంట్ తర్వాత మాట్లాడు చాలా రోజులు. ఆయన చాలా డిప్రెషన్గా మాట్లాడాడు. అయితే న్యూరో సర్జరీ చేయాలని మనం సార్కి నమస్కారం పెట్టేసి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఆయన ఇంకా యాక్చువల్లీ ఇన్స్పైర్ చేశారు అయితే మిమ్మల్ని. ఇంకా దాన్ని దృఢత్వం చేశాడు నా తాలూకు ఏదైతే ఉందో ఆలోచన. ఢిల్లీ వెళ్ళిన తర్వాత సార్ 1 మంత్ అయిపోయింది ఇట్లా అందరిని కలిసి వెళ్ళి ఆయన ఒకరోజు పిలిచాడు మహానుభావుడు. రసగుల్లా గడి తినిపించి ఇంటికి పిలిచాడు సాయంకాలం. భయపడుతూ వెళ్ళాను. అడిగారు ఆయన, ఏం డిసైడ్ చేసావు? 2 నిమిషాలు సైలెన్స్. ఏం చెప్పాలి, ఆయన పెద్ద టైగర్ అని చాలా ప్రతీతి, అంటే చాలా టఫ్ మనిషి, కానీ మనసు అయితే నవనీతం. ఆ తర్వాత గ్రహించాను అది. మరి ఏం డిసైడ్ చేసావని హిందీలో అడిగాడు. ఏదో వచ్చారని హిందీలో చేరతాను సార్ అన్నాడు. ఆయన షాక్ తిన్నాడు. అవునా, అన్నీ విన్నావా, అందరిని కలిసి మాట్లాడేవా? అవును సార్ అందరితో మాట్లాడానండి. అంటే ఏమిటి అని ఆయన అడగల, అంటే ఈ సంఘటన గురించి వారు అడిగారనమాట. జరిగింది కదా అని. మొత్తం మీద న్యూరో సర్జరీ ప్రస్థానం జరిగింది అలా. సార్ అప్పట్లో 8 hours అన్నారు కదా, ఇప్పుడు ఆన్ యావరేజ్ ఎంత టైం పడుతుంది ఒక సర్జరీకి? అంటే ఆపరేషన్ బట్టి ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని సాధనాలు చాలా మంచి వచ్చాయండి. ఉదాహరణకి ట్యూమర్ తీయాలంటే అప్పుడు పీస్ బై పీస్ మేమే తీయాల్సి వచ్చింది మాన్యువల్గా. ఇప్పుడు క్యూసా అని ఒక మెషిన్ వచ్చింది, దాని ఫుల్ పేరు కవిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్ అని. అలా పీల్చేస్తుంది ట్యూమర్. ఎంత సింపుల్ అయిపోయిందండి. పేషెంట్ కూడా అంత బాగా, దానివల్ల రక్తస్రావం తగ్గిపోతుంది, సమయం తగ్గిపోతుంది, ఎనస్థీసియా ఇచ్చేటువంటి సమయం తగ్గిపోతుంది, పేషెంట్ రికవర్ అనేది బాగా అవడానికి దోహదకారి అవుతుంది. అదే కాకుండా అప్పుడు ఆపరేషన్ చేయాలంటే పెద్ద ఇదంతా ఇక్కడెక్కడో ట్యూమర్ ఉంటే ఇదంతా పూరే భాగం అంతా ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఎక్కడుందో కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నావిగేషన్ అని ఒకటి వచ్చింది, కంప్యూటర్ ఎయిడెడ్ అది. అంటే ఇక్కడ ఉంది ట్యూమర్ అని తెలుస్తుంది మనకి. దానికోసం ఆపరేషన్ థియేటర్లో కూడా పరికరాలు ఉంటాయి మనకి సాయం చేయడానికి. ఇక్కడ ఉంది ట్యూమర్, ఇక్కడ కాదు, కొంచెం ముందుకి, కొంచెం వెనక్కి అని. మరి ఎంత ఇది సింపుల్ అంటే మనం అక్కడే చేస్తాం ఇప్పుడు ఆపరేషన్. అసలు చాలామంది ఇదే అడిగేవారు, ఆపరేషన్ అంటే మీరు పుర్రంతా ఓపెన్ చేస్తారా, పొట్ట ఓపెన్ చేసినట్టు అని. చాలా వరకు ఒకప్పుడు అది జరిగేది. ఎడం పక్క చేయాలంటే ఎడం పక్క తాలూకు ఈ భాగం అంతా ఓపెన్ చేయాల్సి వచ్చింది. అప్పుడున్న స్కాన్ ఎక్విప్మెంట్లో ఎగ్జాక్ట్గా తెలిసేది కాదా సార్ ఇక్కడ ఉంది అని? ఉంది, తెలుసు, కానీ నావిగేషన్ లేదుగా. అక్కడ మనకి ఎక్కడ తెలుసు ఎడం పక్కన ఉందా కుడి పక్క ఉందా, ఎడం పక్క ఉంటే ఏ భాగంలో ఉంది, దాన్ని బట్టి మనం మామూలు కంటే ఎక్కువ భాగం చేయాల్సి వచ్చేది. కొన్ని యాంజియోగ్రామ్ అనేది చెప్పింది ముందు ఏదైతే ఉందో దాని నుంచి చేయాల్సి వచ్చేది. అక్కడ మనం ఇది ఎగ్జాక్ట్గా ఉందని చెప్పడానికి ఆస్కారం లేదు.
ఓకే. కుడి పక్కన ఇక్కడ ఉంది, ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ ఎక్కడో అని. అది అక్కడ చేయాలంటే మరి పెద్దది ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు నావిగేషన్ వచ్చింది, 2 వచ్చాయి, క్లోస్ అని, మైక్రోస్కోప్. ఇదేదో లోపల ఎక్కడెక్కడో బ్రెయిన్ లోపల ఉండేటువంటి కొన్ని ట్యూమర్ని తీయాలంటే పెద్ద కష్టం అయ్యేది. అంటే మన కళ్ళనే నమ్ముకోవాల్సి చేయాల్సి వచ్చేది. ఎంతైనా కానీ కష్టం కదా. కొన్ని ఏదో నరాలు దారపోగులాగా ఉంటాయి, రక్తనాళాలు దారపోగుల కంటే చిన్నగా ఉంటాయి. దానికి ఒక సాధనం వచ్చింది మైక్రోస్కోప్ అని. అంటే చిన్న దారపోగులు ఇంత పెద్దగా కనబడేటువంటివి. అంటే పేషెంట్కి డ్యామేజ్ కావడం కానీ ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్స్ ఏది డ్యామేజ్ చేయకుండా ఉండేటువంటి గొప్ప సాధనం. సో ఈ క్లోసా, నావిగేషను, మైక్రోస్కోపు, ఎనస్థీషియా ఒకటి మారిపోయింది. న్యూరో సర్జరీ పెనుమార్పు ఎనస్థీషియా. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కొన్ని సమయాల్లో బ్లడ్ ప్రెషర్ అనేది 20-30లో ఉంచాలి. 120-80 కదా నార్మల్గా, 30-40లో. ఇదంతా నియంత్రణ ఎనస్థీషియా నుంచి జరుగుతూ ఉంటుంది. సార్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎనస్థీషియా అనే కాన్సెప్ట్ ఉందా సార్? ఉంది, స్టార్టింగ్ నుంచి. కానీ అన్ని సర్జరీలకి ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళ? కష్టమే అంటే. కష్టమే. ఇప్పుడు ఇక దాంట్లో ఇంకా మార్పు వచ్చింది, అదే మారిపోయింది అంట. న్యూరో ఎనస్థీషియా అని వచ్చింది. అంటే ఏమిటి, ఎక్స్క్లూజివ్గా న్యూరో అంటే స్పైన్ కానీ బ్రెయిన్కి కానీ ఎనస్థీషియా ఇచ్చేదే. దాంట్లో కోర్స్ ఉంది, డిఎం కోర్స్. అట్లా మారిపోయింది అండి. సార్ అప్పట్లో ఎనస్థీషియా ఇచ్చిన కాన్షియస్లో ఉండేవాడా పేషెంట్? లేదు. అప్పట్లో ఎనస్థీషియా సపరేట్ ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ వచ్చేవాళ్ళ? ఎట్లా ఉండే సార్? ఎనస్థీషియా డిపార్ట్మెంట్ పెద్దది. ఓకే. ఎనస్థీషియా ఇవ్వడం, ఆపరేషన్ అయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిందని పూర్తిగా కుట్లు వేసేసిన తర్వాత ఎనస్థీషియా నుంచి రికవరీ చేయడానికి ప్రయత్నం. అక్కడే వచ్చింది ఇబ్బంది న్యూరో సర్జరీలో. 8 గంటల ఆపరేషన్ తర్వాత పేషెంట్, ఇప్పుడు ఆగస్టు నెలలో చేసాం, పర్వాలేదు, వేడిగా ఉంటుంది. జనవరిలో చేసాం, చల్లగా ఉంటుంది ఢిల్లీ. మళ్ళీ ఏసీలో ఆపరేషన్ చేయాలి, చల్లగా అయిపోతాడు పేషెంట్. సో దానికోసం 1-2 రోజులు వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చేది. ఎట్లా ఉండేది రికవరీ. ఇప్పుడు వార్మర్స్ అని వచ్చాయి. పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు అంత సమయం కూడా పేషెంట్ వేడిగా ఉంచేటువంటి సాధనాలు ఉన్నాయి. అదే కాకుండా ఆపరేషన్ టైంలో కూడా థర్మామీటర్ టెంపరేచర్ రికార్డింగ్ ఉంటుంది, బీపీ రికార్డింగ్ కోసం సాధనాలు వచ్చాయి. ఇప్పుడు చాలా మారిపోయినాయి. అందువల్ల న్యూరో సర్జరీ ఇప్పుడు సులభతరం అనగానే సేఫ్ అయింది తప్పకుండా. అప్పుడు ఏదైతే మార్టాలిటీ అంటే ఏదైతే ప్రాణ ప్రమాదం, ఒక ఆపరేషన్ చేస్తే 20% ఉండేదనుకోండి, ఇప్పుడు 5-10%. అంటే రిస్క్ లేనిది ఇప్పుడు కూడా లేదు. బ్రెయిన్ అనేది అలాంటిది స్ట్రక్చర్, కానీ రిస్క్ అనేది చాలా తగ్గిందని చెప్పాలి. సరే, మీరు ప్రొఫెషనే దాన్ని చూసుకోవడానికి ఇందాక మీరు అన్నట్టు 24 గంటలు సరిపోయిన 36 గంటలు అంటారు. ఆ మధ్యలో పెళ్ళికి మళ్ళీ భాగస్వామికి, జీవిత భాగస్వామికి టైం ఇవ్వడం, ఇవంతా కష్టం అనిపించలేదు సార్? ఎలా జరిగింది పెళ్ళి? ఎలా జరిగింది పెళ్ళి? మరి ఇంటి దగ్గర నుంచి 82లో చేరిన తర్వాత 83లో మ్యారేజ్ చేయడానికి మా విలేజ్ నుంచే చూడడం జరిగింది. మ్యారేజ్ అయింది. అక్కడ మళ్ళీ చిక్కు వచ్చింది. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక వారమైన లీవ్ కావాలి కదా. ఇప్పుడు ఈ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు కోపడతాడో, ఏమంటాడో, ఇస్తాడో లేదో అని మొత్తం మీద ధైర్యాన్ని అంతా కూడబట్టుకుని వెళ్ళాను నేను. ఏది ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి. ఇలా చూసి చాలా కోపం, ఓ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు అన్నాడు. అంటే ఆయన ప్రకారం ఏంటంటే ఒక మీ లైఫ్ డెడికేషన్ అంతా డెడికేటెడ్ టు ప్రొఫెషన్. ఆయన ఆలోచన అది. ఆయన ఒక రూల్ చెప్పేవాడు, ప్రిన్సిపల్. ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ న్యూరో సర్జన్, యూ కెనాట్ బి గుడ్ ఫ్యామిలీ మెంబర్. వారికి పెళ్ళయిందా? అయింది. అంటే మరి సమయం అదే కదా, వాళ్ళు కూడా ఇక్కడేను. ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఫ్యామిలీ మెంబర్, యూ కెనాట్ బి గుడ్ న్యూరో సర్జన్. మంచి న్యూరో సర్జన్ అవ్వాలంటే ఫ్యామిలీని అందరినీ సంతృప్తి పరచలేవేమో, లేదంటే రివర్స్. అందరినీ సంతోషపడి సాయంకాలం హోటల్ తీసుకెళ్ళి హ్యాపీగా ఉండేటట్టయితే నువ్వు అంత గొప్ప న్యూరో సర్జన్ కావు అని ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు సమయం అంత కేటాయించాల్సి వచ్చేది కదా. పరిస్థితులు మారాయి ఇప్పుడు అనుకోండి. న్యూరో సర్జరీ చేసేవాళ్ళు ఎక్కువ వచ్చారు, అసిస్టెంట్లు వచ్చారు, ఇవి సౌకర్యాలు ఎక్కువ వచ్చాయి, క్వాలిఫైడ్ సిస్టర్స్ ఉన్నారు, ముందు చెప్పిన పరికరాలన్నీ ఉన్నాయి. సో 8 గంటల ఆపరేషన్ అనేది సులభతరం అయిపోయింది. 4 గంటలు అయిపోతుంది. 4 గంటల తర్వాత ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అది. కానీ అక్కడ మేము హైదరాబాద్లో, ఢిల్లీలో చేరినప్పుడు అప్పటికే మ్యారేజ్ అయింది. అంటే ఇందాక అన్నాడు ఆ మహానుభావుడికి మనసు నవనీతం అని, అది ఎట్లా మర్చిపోగలం. మేము ఢిల్లీ ఆ మ్యారేజ్ అయిన ఒక వారంలోనే ఢిల్లీ వెళ్ళిపోయాం. ఆమెకు తెలుగు తప్ప హిందీ రాదు. అట్లా నెమ్మది నేర్చుకుని ఆ మహాతల్లి మేనేజ్ చేసేది. ఈయన పెద్ద మనిషి మిగతా రెసిడెంట్లు డ్యూటీలు చేయాలి, కనీసం 3 రోజులకు ఒక డ్యూటీ ఉండేది, నైట్ డ్యూటీ. నైట్ అంతా హాస్పిటల్లో ఉండాలి.
ఒక నెల రోజులు ఈ నైట్ డ్యూటీ లేకుండా వేయొద్దు అని ఒక ఆర్డర్ వేశారు ఆయన. కొత్తగా పెళ్ళై వచ్చాడు, ఏదో సమకూర్చుకుంటాడు వస్తువులు సామాగ్రి, నెల మాత్రం నైట్ డ్యూటీ లేవు. ఎంత గొప్పతనం. కానీ మేడం అడ్జస్ట్ అయ్యారా సార్ మీ టైమింగ్స్కి, మీ ప్రొఫెషన్కి? అందుకే చెప్తున్నాను కదా, అది చాలా కష్టం అది. అట్లాగే హిందీ నేర్చుకొని బజార్కి వెళ్ళి సామాన్లు అవి అలా అంతే. మరి న్యూరో సర్జన్ భార్యగా ఇవి అని ఆమె చాలా తొందరగా గ్రహించారు. సో ఢిల్లీ ప్రస్థానం దగ్గర 5 సంవత్సరాలు అయిపోయింది, 5.5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఎగ్జామ్ పాస్ అయిపోయాను నేను. ఆయన పిలిచారు మళ్ళీ, ఎగ్జామ్ పాస్ అయిపోయావు, డిగ్రీ వచ్చేసింది, ఎంసీహెచ్ డిగ్రీ అంటారు ఆ రోజు. మరి ఏం చేస్తున్నావని. సార్ ఇంకేం ఆలోచించట్లేదు అన్న. చాలా కోప్పడ్డాడు. పెళ్ళయింది నీకు, మరి నువ్వు ఏదో ఆలోచించాలా, ఏదో చేయాలిగా అని హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి వచ్చింది. అప్పుడే ఉంది నిజామ్స్. అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరుని ప్రస్తుతించక తప్పదు, మహానుభావుడు. దీని తాలూకు రూపురేఖలు మార్చేశాడు నిజామ్స్ది. అంటే ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఒక డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలి, అన్ని పరిస్థితులు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి మన హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక గొప్ప పట్టుదలతో ఆయన స్టార్ట్ చేశాడు. అక్కడ జాబు కోసం మా ప్రొఫెసర్ గారు ఢిల్లీ నుంచి నాకు ఇక్కడికి రికమెండేషన్ ఒక లెటర్ రాశారు ఇక్కడ. అట్లా 86 బ్యాక్ టు ఆంధ్ర, 86 ఆఖరి భాగంలో వచ్చి తర్వాత ఇంకొక 6 మాసాలు ఢిల్లీలోనే ఉండి 87 హైదరాబాద్ నగరం జాబ్ కోసం చేరడం కోసం వచ్చాం. సార్ కానీ సర్జన్ అంటే, న్యూరో సర్జన్ అంటే మెయిన్లీ ఎప్పుడు కూల్ మైండెడ్గా ఉండాలి, ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. బట్ ఫ్యామిలీ పర్సన్ అయిన తర్వాత ఎంత కాదన్నా ఎక్కడో ఒకటి చిన్న చికాకులు సమస్యలు ఏదో ఎదురవుతూనే ఉంటాయి. ఇవి ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? వన్స్ ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నారంటేనే మీరు కాదు, మీరు ఒక సర్జనే అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ బోత్? అంటే మరి ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఆపరేషన్ సమయంలో అయితే తదేక జ్ఞానం. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినా నేను ఏది ఆన్సర్ చేయను, అసలు సైలెంట్లో ఉంటుంది ఆపరేషన్ అయినంత సమయం ఇప్పుడు కూడా. సో వారికి తెలుసు ఈయన ఫోన్ చేసినా ఎత్తారు. ఇది నా ఇందుకు ముందు చెప్తాను ఈరోజు ఆపరేషన్ ఉందని. ఇలా టైంలో ఆయనకు ఫోన్ చేసినా వద్దు, వేస్ట్, ఆయన ఎత్తాడు. కొన్ని ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాల్సినవి ఉంటాయి ఫ్యామిలీలో, వాటన్నప్పుడు అంటే అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ ఏనమ్మా. మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా సార్? మిస్ అయ్యాను పర్సనల్ లైఫ్ సమ్టైమ్స్. అందుకని ఇందాకైతే మహానుభావుడు చెప్పిన రూల్ నాకు అప్పుడప్పుడు బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మిగతా స్పెషాలిటీ చేసేవాళ్ళు ఏదో ఆఫ్టర్ చేసేవారు, అదేదో కించపరచడం అని కాదు, వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. అది మరి ఎన్నో సంఘటనలు మనం మిస్ అయిపోయాను డెఫినెట్గా. అంటే దానిని ఇప్పుడు రెగ్యులేట్ అని కాదు, బట్ ఆ సబ్జెక్ట్లో ఆ స్పెషాలిటీలో డిసైడ్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఇబ్బంది అనే దానికన్నా దానితో అసోసియేటెడ్ పరిస్థితులు అవైతే మనం తప్పదు. సార్ కొన్ని క్రిటికల్ అండ్ డెలికేట్ కేసెస్ వస్తాయి. అంటే చిన్నపిల్లలు ఏదైనా పడి వాళ్ళకి బ్రెయిన్కి తలకి దెబ్బ తగల, అలాంటి క్రిటికల్ కేసెస్లో చిన్నపిల్లాడే అన్న ఇమోషన్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎట్లయినా కాపాడాలన్న ప్రెషర్ కూడా ఉంటుంది. అలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తారు సార్? ఇదంతా ఒక సిస్టమ్. అది ఇప్పుడు మేము ఒక చిన్న ఈ మధ్య కాలంలో 1.5 సంవత్సరం క్రితం ఒక చిన్న 6 సంవత్సరాల బాలుడికి ఆపరేషన్ చేశాం. 6 అంతస్తు నుంచి పడిపోయాడు. అబ్బా. వచ్చినప్పుడు బీపీ రికార్డింగ్ లేదు. 6-9 సంవత్సరాలు బీపీ లేదు, హిమోగ్లోబిన్ అనేది 6 గ్రాములు, సరిగ్గా శ్వాస తీసుకోవట్లేదు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, బ్రెయిన్లో క్లాట్ ఉంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే బీపీ కానీ తక్కువ ఉండేటట్టయితే ఆపరేషన్ చేసినా ప్రమాదం చాలా ఉంటుంది. అట్లా 3 రోజులు 4 రోజులు ఆపరేషన్ చేయలేదు. ఆ బీపీ నార్మల్ అయినంత వరకు. రక్తం తక్కువ ఉంది, దాని రక్తం ఎక్కించాలి, ఒక 3 బాటిల్ రక్తం ఎక్కించిన తర్వాత ఆపరేషన్ కోసం రెడీ అవుతాడని. అంటే తలకి దెబ్బ తగిలి ఓపెన్ అయిందా సార్, లేకపోతే లోపలికి బోన్స్ ఇరిగిపోయినాయి. అమ్మో. డిప్రెసర్ ఫ్రాక్చర్ అంటారు. బోన్స్ విరిగిపోయి లోపలికి వెళ్ళి బ్రెయిన్ డ్యామేజ్ చేశాయి. అందువల్ల స్పృహ కోల్పోయాడు. చేతులు కూడా ఫ్రాక్చర్ అయింది, కాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అయింది. ఇవన్నిటి కారణం. 4 రోజులు అయిన తర్వాత నేను రోజు చెప్తా ఉన్నాను, ఇంకా అబ్బాయి ఫిట్ కాలేదు, చూద్దాం, ఆపరేషన్ అంటే చేసినా ఏదో కూరగాయల్లా కాదు, ఆపరేషన్ తర్వాత బాగా అవ్వాలి కదా అని రోజు తల్లిదండ్రులకు బాధ అయ్యేది, భయమే, ఏమవుతుందో. రోజు సాయంకాలం అన్నాను నేను, రేపు వచ్చే ముందు జనరల్గా సీరియస్ పేషెంట్ ఉంటే రోజుకు 2 సార్లు చూస్తాను నేను, 2 సార్లు కూడా చుట్టాలతో మాట్లాడటం.
అదొక క్రమం. 4:30కి ఇంటికి వెళ్ళిపోయే ముందు చెప్పాను నేను, సాయంకాలం ఇంకా అలాగే ఉన్నాడు, రేపటికల్లా మరి అంత బాగుంటే 6 రోజులు అయిపోతుంది, కొంచెం హిమోగ్లోబిన్ పికప్ అయింది, బెటర్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేద్దామని. ఇంటికి బయలుదేరుతా ఉన్నాను, నాకు ఎనస్థీషియా నుంచి ఫోన్ వచ్చింది. సార్ హార్ట్ రేట్ ఇంకా డౌన్ అయిపోతుంది, పేషెంట్ ఇంకా సిక్ అవుతున్నాడు. బ్రెయిన్లో హార్ట్ రేటు బ్రాడికార్డి అంటాం, అంటే గుండె కొట్టుకోవడం పల్స్ రేట్ ఏదైతే ఉంటుందో అది కానీ తక్కువ అయిపోయినట్టయితే అది ప్రమాద సూచిక. అప్పుడు ఇంకా ఆపరేషన్ తప్ప ఇంకా అన్యదా శరణం నాస్తి. అప్పుడు ఆపరేషన్ కోసం చెప్పడం, వాళ్ళైతే ఎప్పుడో రెడీగా ఉన్నారు, చేయడం జరిగింది. అంటే రాత్రి 9-9:30 వరకు జరిగింది ఆపరేషన్. ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది సార్? సాయంకాలం 6కి. మరి అలాంటి సమయాల్లో ఇంటికి వెళ్ళాలని ధ్యాస ఎలా ఉంటుంది? సేమ్ మొబైల్ ఫోన్ ఆఫ్ ఉంది. ఇది 1 సంవత్సరాల క్రితం కాబట్టి మొబైల్లో బ్రహ్మాండంగా రంగప్రవేశం చేశారు, కానీ వాడకానికి ఆస్కారమే లేదు, సమస్య లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత చాలా బాగా అయ్యాడు. ఈరోజు అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దానికంటే సంతోషం ఏం కావాలి? మొత్తం నార్మల్గా వచ్చేసాడా సార్? ఆ బ్రెయిన్కి బోన్స్ గుచ్చుకొని డ్యామేజ్ అవన్నీ కూడా దాన్ని తీసేసి బోన్ పీసులన్నీ సెపరేట్గా తీసేసిన తర్వాత అక్కడ ఒక ఖాళీ చోటు ఉంటుంది. బాగా అయిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా వేరే ఆపరేషన్, 2 ఆపరేషన్ చేసాం. ఆ ప్రొటెక్షన్ కోసం అక్కడ బోన్ ప్లేస్లో పుర్రి భాగం ఏదైతే లేదో దాని మీద ఇంకొక బోన్, ఒక ఇంప్లాంట్ అని ఉంటుంది, అది అమర్చాం. దాంట్లో కూడా కొత్తగా ఒక పద్ధతి వచ్చింది, పీక్ అని. ఎక్కడో జర్మనీ నుంచి ఒక మెటీరియల్ వస్తుంది, కొంచెం కాస్ట్లీ. దాన్ని ఆ మెదడు పైన ఉండేటువంటి ఈ ఆచ్ఛాదన బోన్ ఏదైతే లేదో దాని షేప్లో చక్కగా ల్యాబ్లో తయారు చేసి, అంటే దాని ముందు స్కాన్లు చేసి అంత పెర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఈరోజు ఆపరేషన్ అది పెట్టామని తెలియడానికి కూడా లేదు, చక్కగా ఉన్నాడు. పరిస్థితులు చాలా మారాయి. అవును సార్. సార్ ఒక సినిమాలో, జీన్స్ సినిమాలో మనం కాన్సెప్ట్ ఒకటి చూస్తాం, లెఫ్ట్కి చేయాల్సిన సర్జరీ రైట్కి చేసేసారు. అది రియాలిటీలో అలాంటి మిస్టేక్లు జరిగాయి సార్? అలా జరిగే ఆస్కారం ఉందా అసలు? జరుగు. మనిషి ఎక్కడైనా కానీ, ఇప్పుడు అమెరికాలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ చేస్తున్న సర్జన్ మనిషే కదండి. అవే జాగ్రత్తగా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆపరేషన్ థియేటర్లో ఒక రూల్ ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది, పేషెంట్ పేరు, ఆపరేషన్, సర్జన్ చేయబోయే సర్జన్ పేరు, ఎటువైపు చేయాలి అని దాని మీద బోల్డ్ లెటర్స్లో రాసి పెట్టాలి. లేకపోతే సర్జన్ ఆపరేషన్ చేయడానికి అసలు అతనికి అర్హత లేదు. అంటే సార్ మీరు స్కాన్లో ట్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ అనుకుంటే స్కాన్లో ట్యూమర్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా సార్, బట్ స్టిల్ లెఫ్ట్ రైట్ అనే కన్ఫ్యూజన్ ఎలా వస్తుంది? అటు కూడా మార్కింగ్ ఉంటుంది. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో పర్టికులర్ నుండి ఎనస్థీషియా వాళ్ళతో ఇన్ని అయ్యి అప్పుడు కుడి పక్కన ఒక పేరు చెప్పడం కాదు కానీ ఒక ప్రఖ్యాత సినీ యాక్ట్రెస్, హీరోయిన్, వారి మదర్కి ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అమెరికాలకు తీసుకెళ్ళి వైద్యం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. జరగాల్సిన సైడ్ కంటే తప్పు సైట్లో జరిగింది ఆపరేషన్. అమెరికాలో ఉన్న కూడా మానవులు మనుషులే కదా. అంటే మనుషుల నుంచి ఏదైతే ఒక సర్టన్ పర్సంటేజ్ మిస్టేక్ అన్నది సహజం ఎక్కడైనా. ఇది అందరికి తెలిసిన హీరోయిన్ శ్రీదేవి గారు పేపర్లో అన్నింటిలో వచ్చింది కదా సార్. సరే, అక్కడ అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఏదో అయింది, అవన్నీ మనం కాదు. నేను చెప్పడం ఏంటంటే అంత గొప్ప హాస్పిటల్ అది అమెరికాలో, ప్రపంచంలోనే గొప్ప హాస్పిటల్. అందుకని దానికి ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు 3 సార్లు ఆపరేషన్ ముందు మననం చేసుకోవాలి. రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందని బోర్డు మీద రాయాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి కన్ఫర్మ్ చేయాలి, రిపోర్ట్ను ఒకసారి కన్ఫర్మ్ చేయాలి, అప్పుడు ఆపరేషన్ అటు పక్కన మొదలు పెట్టాలి. లేకపోతే తప్పులు జరగడానికి అవకాశం తప్పకుండా ఉంది. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ కాదు, అప్రమత్తం. ఏదన్నా కానీ ఈజీగా తీసుకుంటే మాత్రం ప్రమాదం. ఇప్పుడు పొట్ట అనేది ఒకటే ఉంటుందండి, కట్ చేసి సరిపోతుంది. ఛాతీ ఒకటే ఉంది. ఇప్పుడు ఎవరైతే 2 అవయవాలు ఉన్నాయో అక్కడే వస్తుంది ఇబ్బంది, 2 భాగాలు ఉన్నాయో అక్కడే వస్తుంది ఇబ్బంది. మరి కంటి మీద పొరపాటు, తప్పు కంటి మీద ఆపరేషన్ చేసినవి చాలా రోజుల క్రితం పెద్ద ఇష్యూ అయింది హైదరాబాద్ భాగ్యనగరంలోనే. ఎక్కడైనా తప్పులు జరుగుతాయండి, ఎవరు చేశారని మనం పక్కన పెడదాం. తప్పులు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి అప్రమత్తత, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ చాలా ముఖ్యం. జీవితాలతో ఆడుకునే ముందు ఇవన్నీ ముఖ్యం కదా సార్. డాక్టర్స్కి కూడా ప్రెషర్ ఉంటుంది నార్మల్ లైఫ్లో, అండ్ ఇప్పుడు వస్తున్న లైఫ్ స్టైల్ వల్ల మతిమరుపు కూడా స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఆఫ్టర్ ఆల్ డాక్టర్ కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ కదా సార్. ఇవేమీ బయటికి కొట్టొచ్చినట్టు కనిపించే కాదు. వారికి లోపల ప్రెషర్ ఉందా, లేకపోతే వారికి కొంచెం
మతిమరుపు ఏమన్నా స్టార్ట్ అవుతుందని. బట్ స్టిల్ వాళ్ళు సర్జన్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళాలా లేదా అన్నది ఎలా డిసైడ్ చేస్తాం సార్? అంటే ఏమైనా స్టాండర్డ్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, చుట్టాలను ఫస్ట్ దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ కన్సెంట్ అని ఉంటుంది. అంటే చుట్టాలతో ఆపరేషన్ ముందు ప్రతి వివరం డీటెయిల్డ్గా చెప్పాల్సినటువంటి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని ఉంటుంది. తెలుగు వాళ్ళైతే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, వాళ్ళని ఏ భాష అయితే ఆ భాషలో. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానం చెప్పి వాళ్ళ తాలూకు సిగ్నేచర్ తీసుకుని, అంటే వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతే పేషెంట్ను ముట్టుకునే హక్కు డాక్టర్గా ఉంది. సో ఇక్కడ తెలిసిపోతుంది డాక్టర్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అనేది, అప్రమత్తంగా ఉన్నారనేది. వాళ్ళన్నీ రెడీగా ఉన్నట్టయితేనే మనం ఆపరేషన్ చేయగలం. వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతారు. అంటే సహజంగానే ఎప్పుడు ఇది క్యాన్సరా, క్యాన్సర్ కాదా, ఎడం పక్కన ఆపరేట్ చేస్తే మాటలో తేడా రావచ్చు అని చెప్తాం. మరి ఎన్నాళ్ళలో మాట్లాడతాడు, కాలు చేయి పడిపోతే మరి ఎప్పుడు బాగవుతాడు, ఇంకెన్నో ప్రశ్నలు. 4 కుట్లు తీస్తారు, బ్రెయిన్ అంతా పురుభాగం అంతా ఓపెన్ చేస్తారు. అలాంటి సిల్లీ ప్రశ్నల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు, అవసరమైన ప్రశ్నలు కూడా చాలా ఉంటాయి. కనీసం 4 నుంచి 5 యావరేజ్ అటుంటారు అటెండెన్స్. ముఖ్యంగా ముందు గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా కార్పొరేట్ రంగంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది. గత 32 సంవత్సరాల నుంచి కార్పొరేట్ రంగంలో ఏదైతే ఇప్పుడు నేను వైద్యం చేస్తున్నానో అక్కడ ఇంకా స్ట్రెస్తో కూడుకున్నది. ఆపరేషన్ చేసే టైంలో కూడా ఇందాక చెప్పాను ఒకటి, హైపో టెన్షన్ అంటే బీపీ చాలా తక్కువ చేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అంటే చిన్న బొబ్బిల్లాగా వస్తాయి రక్తనాళాల్లో. చాలా ప్రమాదమైన ఆపరేషన్, ప్రమాదమైన కష్టం. మరి అలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీషియా వాళ్ళకి చెప్తూ ఉంటాం, కొంచెం బీపీ తగ్గించండి, ప్రమాదం ఉంది అని. ఆయన తగ్గిస్తాడు. అదే చాలామందికి జోకులు వేస్తూ ఉంటాను. పేషెంట్కి బీపీ రికార్డింగ్ కోసం అక్కడ సాధనాలు ఉన్నాయి, బీపీ ఆపరేటర్స్ ఉంది, ఆర్టీలు లేనని వేస్తారు. మరి చేస్తున్న సర్జన్ తాలూకు పరిస్థితి ఏమిటో, బీపీ ఎన్ని లోటుపాట్లకి హెచ్చు తక్కువ అవుతుంది, అంత పల్స్ రేట్ కొట్టుకుంటుంది. అలాగ ప్రతి అలాంటి కాంప్లికేషన్ ఆపరేషన్ అప్పుడు కూడా చేస్తున్న సర్జన్కు ఇంత లోటుపాట్లకి ఎదురవుతాడు ఆయన, ఆటోపోట్లకి. అంటే మరి హెల్త్ మీద కూడా దాని తాలూకా ప్రభావం కొంత గొప్ప ఉంటుంది కదా. అయితే ఇవన్నీ లెక్కలేసి క్యాలిక్యులేషన్ చేసి 1+2 3 అని చేసేదానికి ఆస్కారం ఉండేది. ఒక సర్జరీ ఇవన్నీ చేయడానికి డిసైడ్ చేసినప్పుడు దానిలో ఇది కానీ గుండె ఆపరేషన్లు, కాంప్లికేటెడ్ ఆపరేషన్లు ఏవైనా కూడా ఎన్నోసార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఒక ప్లాన్ మీద వెళ్తాం, 2 బాటిల్ రక్తం సరిపోతుంది అనుకుంటాం, 5 బాటిల్ అవసరం పడితే అక్కడ బ్లీడింగ్ అవుతా ఉందని ఒక అంచనా ఉంటుంది. ఇన్ని పరీక్షలు వచ్చినా కూడా, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నీ వచ్చినా కూడా మేము ముందుగానే అనుకుంటాం ట్యూమర్ చాలా రక్తం ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది, వాస్తవమే. కానీ ఎంత బ్లీడింగ్ అవుతుందని అనుకోమే. మరి అప్పుడు ఎంత స్ట్రెస్, ఎంత భయం, ఎంత గాబరా. అప్పుడు తదేక జ్ఞానం ఒకటే ఏమిటంటే ఎలాగైనా రక్తం ఆపాలి, పేషెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ అటెండెన్స్ చూపించాల్సినటువంటి బాధ్యత. సరే మనం 10% రిస్క్ అన్నాం, 20% రిస్క్ అన్నాం, పేషెంట్ సైన్ చేసేసారు చుట్టాలు, అయిపోదు కాదు కదా. బయట రెప్యుటేషన్కి ఏంటి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా పేషెంట్ సంగతి ఇంతే అని అంటే ఇంకా మనం చేయగలం ఇంకొక ఆపరేషన్. అంటే ఎంత బాధ్యత. అదే కాకుండా ఆపరేషన్ చేసే ముందు రోజు నిజం చెప్తున్నాను, ఇది అందరికీ వాస్తవం, అంత సింపుల్గా నిద్ర పట్టదు నాకు. ఆ ప్లానింగు, ఎడం పక్క ఆపరేషన్ చేయాలి, మాట పడిపోవచ్చు, కుడి కాలు కుడి చేయాలి, యంగ్ పర్సన్, యంగ్ వైఫ్, రీసెంట్లీ మ్యారీడ్, నో చిల్డ్రన్, క్యాన్సర్ ఏమో. అంటే ఏమిటండి, దేనికి ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ? ఇది 100% నిజమేది. ఇది ఎవరికో షేర్ చేసుకోవాలి. అంటే ఎవరైనా సింపుల్గా అనుకోవచ్చు, అలాగైతే ఎందుకు న్యూరో సర్జరీ చేశారు. వాస్తవమే, న్యూరో సర్జరీ అనే స్పెషాలిటీని ఎన్నుకున్న తర్వాత దానిలో ఉన్న సాధక బాధకాలు, ఇబ్బందికి రెడీ అయ్యి ఆపరేషన్ చేయడానికి మనం రెడీ అయ్యామని లెక్క. ఇప్పుడు నేను ముందే చెప్పాను కాబట్టి ఆపరేషన్ ముందు మాట పడిపోతుంది, అవకాశం 30% ఉందని. సరే, అది పడిపోయిన తర్వాత సర్జన్గా నాకే నచ్చదు అది. అయ్యో వీడు మాట్లాడడం ఎంత ప్రయత్నం చేసినా కానీ మాట పడిపోయింది, ఎన్నాళ్ళు మాట్లాడతాడు, కాలు చేయి పడిపోయింది, యంగ్ ఫెలో, ఎంత బాధ. డాక్టర్గా ఎన్నాళ్ళ నుంచి తేరుకుంటాం. మళ్ళీ కాలు చేయ బాగయి మాట్లాడు తన్నంత వరకు కూడా వాళ్ళకి చుట్టాలకు ఈరోజు మాట్లాడాడు మీ చుట్టం అని చెప్పినంత వరకు ఊహించండి సార్, డాక్టర్గా ఎంత బాధ. అక్కడ ఎంత ఫీజు వస్తుంది, లభ్యమవుతుంది, కార్పొరేట్లోనే కాదు. ప్రజల్లో కొంతవరకు అవగాహన ఏంటంటే డాక్టర్లు వైట్ కాలర్ జాబ్ అని, తర్వాత డాక్టర్లు ఊరికే వస్తాయి పైసలన్నీ. అది అంత సబైన ఆలోచన కాదేమో నా అభిప్రాయం. దానిలో ఉన్నట్టు లోటుపాట్లు, డాక్టర్లు కూడా ఒక మనిషి అని, డాక్టర్లు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని,
వాళ్ళ ఆ లోటుపాట్లు, దానిలో ఉన్న పరిమితిని, లిమిటేషన్ని గమనించాలి అందరు దయచేసి. ఇన్ని వేల సక్సెస్ఫుల్ సర్జరీలు చేసినా ఒక్క చిన్న సర్జరీ అటు ఇటు అయినా కానీ ఒక కైండ్ ఆఫ్ నిరాశ, లేకపోతే అంతా మన చేతిలో ఉందా అనుకుంటా ఇంత సక్సెస్ చూసినా కానీ ఏది మన చేతిలో ఉండదు, అంత దైవ నిర్ణయం, లేకపోతే మన ప్రయత్నం మనం పెట్టాము తర్వాత రిజల్ట్ అవును, వదిలేయాలి అన్న సందర్భాలు వచ్చాయి సార్? దేవుడి మీద వదిలిపెట్టకుండా అది కొన్ని రోజులు నాకు అది సంతోషకరంగా ఉండదు. మా శ్రీమతి గ్రహిస్తారు, ఏమైంది సర్జరీ, ఎలా అయింది, జరిగిందని. బాగాలేడు పేషెంట్. సో రాత్రి మళ్ళీ ఫోన్లో పేషెంట్ బాగాలేడు సార్, మళ్ళీ రాత్రి మీద వెళ్ళి చూడటం. ఇక్కడ చుట్టాలకు మనం చెప్పేసాము రిస్క్ పర్వాలేదని కాదు. అక్కడ పేషెంట్ ప్రతి పేషెంటు 100% ఆ కుటుంబానికి 100%. ఇక్కడ 10% చెప్పాము కాబట్టి పర్వాలేదని కాదు కదా. ఆ కుటుంబం 1% రిస్క్ చెప్పినా కూడా ఆ కుటుంబానికి అది 100%. నా లెక్క అది. ఆయన ఆ కుటుంబానికి సంపాదనకారు, కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడి ఉంది. ఏదైనా ఇబ్బంది వచ్చి ఆయన ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఎంత బాధాకరం. అందువల్ల అందులో పార్ట్ ఆఫ్ ఇది షేర్ చేసుకోక తప్పదు. అటెండెన్స్ రోజు దీనిలో తీసుకోవాలి, కాన్ఫిడెన్స్లోకి. నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా చూద్దాం, ప్రయత్నం అవకాశం ఉంది, చిన్నపిల్లాడు అవకాశం ఉంది. క్యాన్సర్ అన్న ఈ రోజుల్లో ఎన్నో సాధనాలు వచ్చాయి, మంచి రేడియేషన్ వచ్చింది, ఇంకేదో కీమోథెరపీ వచ్చింది. ఏదో దగ్గరలో ఉద్యోగానికి వెళ్తాడేమో, మీ కుటుంబానికి కూడా ఉపయోగంగా ఉంటాడు. ఇలాంటి ప్రతిరోజు అందుకనే చాలా 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 మంది పేషెంట్, నా చుట్టాలు పేషెంట్లు ఏంటంటే దే ఆర్ బికమ్ మోర్ ఒక రిలేషన్ లాగా అయిపోతుంది నాకు వాళ్ళు. సార్ ఈ మొత్తం జర్నీలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటనలు? 52 సంవత్సరాల ప్రస్థానం. మా ఊరికి 70లో వదిలిపెట్టిన తర్వాత మొట్టమొదటిది విజయవాడ లైలా కాలేజ్. ఆ లైలా కాలేజీ మర్చిపోలేంది. ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయికి విలేజ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్తున్నప్పుడు మా తల్లిదండ్రులు పడ్డ సంతోషం, నేను పడ్డ సంతోషం, విశాఖపట్నం కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ ఆలోచన చాలా గొప్పది. అది కాకుండా జీవితానికి ఈ రోజున పెద్ద మలుపు త్రోవ తీసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, న్యూరో సర్జన్గా అవ్వడానికి నాంది ప్రస్తావన జరిగిన ప్లేస్. తర్వాత మా అబ్బాయికి సీటు న్యూరో సర్జరీని చేయకుండా కార్డియక్ సర్జరీ చేశాడు ఆయన. మరి ఆ సీటు అదే ఎయిమ్స్లోనే సేమ్ సీట్ వచ్చినప్పుడు అన్నిటికంటే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే ఒక తండ్రి కొడుకు సర్జికల్ స్పెషాలిటీస్లో అదే బిల్డింగ్లో అలాంటి గొప్ప ఎంసీ ఇన్స్టిట్యూషన్లో చదవడం అవకాశం భగవంతుడు ఇవ్వడం చాలా ఎమోషనల్ మూమెంట్ కదా సార్. అది ఎట్లా మర్చిపో. అదే సేమ్ బిల్డింగ్లో కొన్నేళ్ల తర్వాత సో మర్చిపోలేని సంఘటనలు అంటే ఇవే. ఇన్ని వేల సర్జరీస్ తర్వాత, ఇంత ప్రయాణం తర్వాత ఇంకా నాకు ఇది చెయ్యాలి అనిపించేది ఏదైనా ఉందా సార్ ప్రొఫెషన్లో? అంటే అది ఇంకా అంతులేని కదండి, పాత సినిమా మాదిరి. అంటే ఏంటి, ఇంకా నాకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు ఇంకా ఆపరేషన్లు చేయాలి, పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండాలి, పేషెంట్లకు నా మీద నమ్మకం సన్నగిల్ల కన్నా ఉండాలి. ఒక ఎత్తు అయితే ఇప్పుడు మా అబ్బాయి కార్డియక్ సర్జన్ అయ్యాడు. ఆయన చేయబోయే మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తానని ఆయనకి ఇంట్రెస్ట్. ట్రాన్స్ప్లాంట్ చేశాడని విన్న రోజు నాకు చాలా సంతోషం. సార్ ఇదంతా ప్రొఫెషను, బాధ్యత, ఇదంతా ఓకే, కానీ మీకు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడు, అంటే ఈ ప్రదేశానికి వెళ్తే నేను రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటాను అన్నది ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా సార్? అంటే కొన్ని సందర్భాలు కుటుంబంతో కొన్ని ప్రదేశాలు వెళ్ళి ఉన్నాయి. నాకు అన్నిటికంటే ఇప్పుడు ఎన్నో విదేశాలు వెళ్ళి చూసినా కానీ ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ సంతోషం, అంటే ఇప్పుడు మా అమ్మా నాన్న అందరూ జరిగిపోయారు, నేనే 69 సంవత్సరాలు అయిపోతుంది దగ్గరలో. కానీ నాకు ఎప్పుడు మర్చిపోలేనిది ఆ చిన్న గ్రామం. ఇప్పుడైతే అక్కడ పరిస్థితులు చాలా మారాయి, సౌకర్యాలు మారాయి, విద్యుత్ వచ్చింది, రోడ్లు ఉన్నాయి. పేరు సార్ కింతలి అని శ్రీకాకుళానికి 5 కిలోమీటర్లు. ఎందుకు అంటే అది ఎప్పుడు మర్చిపోలేని జనని జన్మభూమిశ్య స్వర్గాదపి కరియేసి, అంటే ఆ విలేజ్ని అట్లా మర్చిపోవాలి. మీ ఊర్లో వాళ్ళందరికీ మేబీ వాళ్ళు మీరు స్పెసిఫిక్గా న్యూరో సర్జన్ తెలియకపోయినా మీరు డాక్టర్ అని తెలుసు కదా సార్? అందరికీ తెలుసు న్యూరో సర్జన్ అని. వాళ్ళకి అర్థమవుతుందా? ఈ రోజు కూడా హైదరాబాద్కి చాలామంది వస్తారు. అంటే సరే వాళ్ళ నమ్మకం ఏదో అస్తవాసని, ఆయన చేస్తే వైద్యం సరిగ్గా చేస్తాడని
అనవసరం వైద్యం చేయడని, మన వాళ్ళని. మన వాళ్ళని, మన మధ్యన ఇక్కడ పుట్టి పెరిగిన అబ్బాయి అని. సో అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అదే కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది శ్రీకాకుళం నుంచి వస్తారు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది అయ్యో హైదరాబాద్ అంటే మన ఊరు కాదు కదా అన్నట్టు పొరపచ్చాలు వచ్చినా కూడా వైద్యం కోసం హైదరాబాద్ ముఖ్యంగా నా దగ్గరికి చాలామంది వస్తారు. అది ఇంకో సంతోషకరమైన పరిణామం. అవును సార్. అంటే అంత సమస్యల్లో అంత బతుక చావా అన్న టైంలో మీ పేరు గుర్తు తెచ్చుకోవడం, మీరున్నారన్న భరోసా వాళ్ళకి కలగడం అనేది అదే ఇంకా కొన్ని సంవత్సరాలు చేయాలంటే ఉంటే నాది ఒక పంపింగ్ మెకానిజం అన్నమాట. అదే నాకు ఇన్స్పిరేషన్, అదే శక్తి. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. చాలా విషయాలు, తెలియని విషయాలు చెప్పారు. అండ్ జనాలకి, నార్మల్ జనాలకి ఏవో చిన్న చిన్న డౌట్స్ అంటారు కానీ అవి సొల్యూషన్ అనేది ఎంత, అంటే సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంత కష్టతరంగా ఉంటుందో మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని సర్జరీ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ సమస్యల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం.